ప్రధానంగా ఇక్కడ అశోక్ నగర్ కి సంబంధించి ఇక్కడ దిల్సుఖ్ నగర్ కి సంబంధించి డిఎస్సి తర్వాత గ్రూప్ 2 గ్రూప్ 1 ఇక్కడ గ్రూప్ 3 కి సంబంధించినటువంటి నిరుద్యోగులు మొత్తం కూడా ఆందోళన బాట పట్టినరు. మళ్ళా చెప్పినాం మనము ప్రభుత్వానికి మళ్ళా చెప్పినాం ఎన్నిసార్లు చెప్పినా కానీ కనీసం పెడచెవన పెట్టింది, కనీసం పట్టించుకోలేదు. ఎవడో రాంగ్ గైడెన్స్ ఇస్తుండు సార్, మీకు ముఖ్యమంత్రి గారు రాంగ్ గైడెన్స్ ఇస్తుండో ఆ వెస్ట్ ఫెలోను వాడిని వేసి కథలు కక్కేటట్టు తొక్కండి వాడిని అని చెప్తా ఉన్నాం. తొక్కుండ్రు వాడిని. ఇప్పుడు అక్కడ ఏది ఇక్కడ మోతీలాల్ గాంధీ హాస్పిటల్లో నిరాహార దీక్ష చేసిన మోతీలాల్ అసలు అప్లై చేయలేడని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడిండు. మరి మాట్లాడి ఒకవేళ చూడండి సార్ మరొకసారి, మీకు కావాలంటే మీకు పేపర్కి ఇట్లా పంపిస్తాం. నేనేమంటున్నా అంటే మీరు మంచి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు, మిమ్మల్ని మొత్తం కూడా మిస్గైడ్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇట్లా మిస్గైడ్ చేస్తే మొత్తం నష్టం జరుగుతుంది. మమ్మల్ని అడుగుతున్నారు ఇక్కడ. ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ ఎందుకు అడుగుతున్నారంటే, అరే ఆ ప్రభుత్వం మంచిగా లేదురా నాయన, అసలు మొత్తం నాశనం చేసింది, బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం నాశనం చేసింది, కేసీఆర్ మన గురించి పట్టించుకోలేదని చెప్పేసి మరీ చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయమని చెప్పినాం. ఎందుకు చెప్పినాం అంటే మంచి జరుగుతుందని. 100% మీరు మంచి చేద్దామనేటువంటి ఉద్దేశంతోనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే మీకు మిస్గైడ్ చేస్తుండేవాడో వాడిని వేసి కసరు కక్కేటట్టు తొక్కుండ్రాని. ఆ వేస్ట్ ఇంకా వాడిని తిట్టానంటే అసలు బూతులు వచ్చేస్తా ఉన్నాయి. అంటే ఎందుకంటే ఇప్పుడు విషయం ఏంటంటే అక్కడ జరుగుతున్నది వాస్తవం, తర్వాత అక్కడ నిరుద్యోగులు అక్కడ ఆందోళన చెందుతున్నటువంటి మాట వాస్తవం, అక్కడ డిఎస్సి అభ్యర్థులు 10 సమయం కావాలనుకుంటున్న మాట వాస్తవం, అక్కడ ఈ గ్రూప్ 2 అభ్యర్థులు కూడా వాళ్ళు పోస్ట్పోన్ చేయాలంటుంది వాస్తవం. అరే ఈ విషయాన్ని పక్కకు పెట్టేసి ఎవరో చేస్తున్నారు, ఎవరి గురించో ఇదంతా ఎవరు చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు అంటారు అది 100 కోట్ల రూపాయలు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎవరు కోచింగ్ సెంటర్లోనని. అరే 100 కోట్లు ఎట్లా వస్తుంది సార్? 3 నెలలు మొత్తం పోస్ట్పోన్ చేస్తే మొత్తం లోకమంతా మునిగిపోతుందా? అరే ఇంతవరకు మొత్తం కూడా గోస పడతా ఉన్నారు. మీరు మంచి చేద్దామనేటువంటి ఆలోచనతో ఉన్నారు, మీరు మంచి చేయాలన్నటువంటి ఆలోచన ఉన్నది. ఆ ఆలోచన కూడా కనీసం మరి అది ఇంప్లిమెంట్ కాకపోతే, వాళ్ళకు లబ్ధి జరగకపోతే, నిరుద్యోగికి మీరు ఏం చేయాలనుకుంటారో అది చేరకపోతే మీరు చేసి ఏం లాభమంటున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీకేమైతే వాడు మిస్గైడ్ చేస్తూ ఉన్నాడో వాడిని వేసి తొక్కుర్రి. అది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకనంటే నిరుద్యోగులు గోసపడతారు సార్ అని చెప్పేసి రోజు మేము చెప్తా ఉన్నాం. దయచేసి ఎమ్మెల్యేలారా, తర్వాత ఎవరైతే మంత్రులు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో, మంత్రులు ఉన్నారో, ఎంపీలు ఉన్నారో, మీరందరూ కూడా క్యూను చూడండి. ఎందుకు చూడరు అంటే నేను ఏమంటున్నానంటే మంచి చేయాలనే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ప్రభుత్వం కూడా మంచి చేయాలనేటువంటి సదుద్దేశంతో ముందుకు వెళ్తా ఉంది. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం తర్వాత ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. చాలా సంతోషం. మరి ఆ విషయాలు మరి మీరు ఇస్తున్నటువంటి ఫలాలు ఎవరైతే నిరుద్యోగి ఉంటాడో వాళ్ళకి చేరాలనా వద్దా? చేరకపోతే మీరు ఇచ్చేం లాభం? తర్వాత ఇంకొకటి నిన్న మంచి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం మొత్తం కూడా నిరుద్యోగులని తర్వాత విద్యార్థులని మొత్తం ముంచింది. అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా సర్టిఫికెట్లు అన్నీ ఆన్లైన్ ఉండి పాడాయి. ఎక్కడ ఆడు కాలేజోడు ఈరా అంటే ప్రైవేట్ కాలేజోడు వాడు ఫీజు కడితేనే ఇస్తాను వాడు ఎందుకు ఇవ్వమంటే అక్కడ అది ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, నేను ఎట్లా ఇస్తా అని చెప్పేసి వాడంటే గోస పడతా ఉన్నారు. దానికి సంబంధించి 1 టైం సెటిల్మెంట్ చేస్తాం, మంచిగా వాళ్ళకు ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది ఇస్తాం, తర్వాత స్కాలర్షిప్లు కూడా మంచిగా ఇస్తామని చెప్పిండ్రు. సంతోషం. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయి. మేము ఎందుకంటే మంచి చెప్తా ఉంటే కనీసం దీని గురించి పట్టించుకోకపోతే ఎట్లా సార్? ఇప్పుడు గతంలో కూడా గత ప్రభుత్వం ఏం చేసిందంటే అన్న అనేది ఎప్పుడు తెలంగాణ ఉద్యమం వల్ల రామన్న హరీష్ అన్న ఇట్లుంటుండే లెక్క. తర్వాత సార్లై కూర్చుని అహంకారం పెరిగింది. ఎవరిని కలవాలంటే కూడా కలవలేదు. కలవకపోతే ఏమైనా రోజు చూసారు కదా, కురుస్తారు అట్లా. కాబట్టి మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ దయచేసి ఆలోచించండి. అన్న అంటుండి సార్ అంటే సార్ కూడా అనిపాడవుతారు. కానీ కాకపోతే ఏంటంటే అహంకారం పెరగొద్దు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, నిరుద్యోగులు లేకపోతే ఈ ప్రభుత్వం లేదు. క్లియర్గా చెప్తా ఉన్నాం. నిరుద్యోగులు లేకపోతే, నిరుద్యోగులు తలుచుకోకపోతే, నిరుద్యోగులు కనీసం ఇక్కడ ఊర్లలోకి వెళ్ళి ఇక్కడ పుస్తకాలు వదిలేసి ఊర్లలోకి వెళ్ళకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాదు. 1000% చెప్తా ఉన్నాం. మరి ఆ నిరుద్యోగులు మీరు విశ్వసిస్తాం, మేము పట్టించుకోము, తర్వాత ఎవడో రాంగ్ గైడెన్స్ ఇస్తే దాన్నే అసలు అనుకొని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం దురదృష్టకరం. ఇది చాలా బాధాకరం. ఇప్పుడు ఆ మోతీలాల్ అంటే ఎవరైతే విద్యార్థి నాయకుడు ఉన్నాడో అతను అది నిరాహార దీక్ష చేస్తే అతను అప్లై చేయలేదంటే నేను కావాలంటే చూపిస్తాం మీకు. అప్లై చేసిండు, తర్వాత రాసిండు, గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి ప్రిలిమ్స్ రాసిండు, అన్నీ చేసిండు. అవన్నీ చేసిన తర్వాత మీకు రాంగ్ గైడెన్స్ ఇస్తా ఉన్నారు. అబ్బాస్ పాల్ గారా ఎట్లుంటుంది?
అదే ముఖ్యమంత్రి గారు కనీసం మినిమం అది దాని ఏమంటారు ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడుతున్నటువంటి అవాస్ పాలయ్యేటువంటి అవకాశం ఉంటుందా ఉండదా? అక్కడ కోదండరాం సార్ చెప్తా ఉన్నాడు క్లియర్గా, ఆయన చెప్తా ఉన్నాడు 100% ఇక్కడ నిరుద్యోగుల సమస్య ఉన్నది. ఆ నిరుద్యోగులు ఏమని కోరుకుంటారు, జర్ర టైం ఇయ్యరు నాయన అని కోరుకుంటున్నారు. ఆ టైం ఇస్తే మీకు పోయేది ఏమున్నది, మేము మంచిగా చేస్తాం తొందర నింపు ఏం చేసుకుంటావు? ఇప్పుడు విషయం ఏంటంటే మీరు అనుకున్నటువంటి మీరు ఇచ్చేటువంటి ఫలాలు ఏవైతే ఉంటాయో, అంటే మీరు అంటున్నారు మళ్ళీ ఇది ఇప్పటికే లేట్ అయిపోయింది, 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయితే ఇక మళ్ళీ ఇంకెన్ని రోజులు ఉండాలి, ఇంకెన్ని రోజులు ఉంటే మళ్ళీ ఇట్లా చదువుకుంటా కూర్చోవాలన్నా అంటే 3 నెలలు చదివితే ఏం కాదు సార్. ఒకవేళ చదివిన వాళ్ళు కూడా మళ్ళీ చదువుకుంటారు, రివిజన్ చేసుకుంటారు, పర్ఫెక్ట్ సబ్జెక్ట్ తో వస్తారు. నేను ఏమంటున్నానంటే అక్కడ పుస్తకాలు గుట్టలు ఉంటాయి, లెక్క ఉట్టిగా ఏమి ఉండదు. ఎందుకంటే నేను కూడా బీఎడ్ చేసిన, నేను కూడా టీపీటీ చేసిన, తర్వాత నేను కూడా 4 ఎంఏలు కంప్లీట్ చేసిన, పిహెచ్డి చేస్తున్నా, కాబట్టి నాకు అంతా కూడా తెలుసు. ఎందుకంటే ఈ ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులు వాడినటువంటి బాధలన్నీ కూడా అక్కడి నుంచే వచ్చినాం కాబట్టి క్లియర్గా అవన్నీ తెలుసు. దయచేసి మీరు సానుకూల దృక్పథంతో ఆలోచించాలి. మేము మీ మీద వ్యతిరేకతతోనో ఏదో చెప్తలేము, కాకపోతే ఏంటంటే 100% మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటున్నాయో అవి వీటిని రాంగ్ గైడెన్స్ తోటి మీకు తప్పుదో పట్టిస్తా ఉన్నారు. కాబట్టి నిరుద్యోగుల పక్షాన 100% క్యూ న్యూస్ మాట్లాడుతుంది, నిరుద్యోగుల పక్షాన్నే ఉంటుంది, ఇక్కడ విద్యార్థుల పక్షాన మాట్లాడుతుంది, ఎవరైతే బాధితులు ఉంటారో బాధితుల పక్షాన బరాబర్ మాట్లాడుతుంది క్యూ న్యూస్. ఎందుకంటే ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వడం అనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశంగా ఉండాలి. అది లేకపోతే 100% ప్రభుత్వాలు కూలిపోతాయి. మీరు అనుకుంటుండొచ్చు మేము గెలిచినాం కదా ఇంకా 4.5 సంవత్సరాల దాకా ఎవడేం చేయలేడని చెప్పేసి. ఏముంటుంది అంటే ఇప్పుడు అవాజ్ పాలు అయిపోతుంటారు, రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఉంటారా? 100% దీనిపైన ఇక్కడ డిఎస్సికి సంబంధించి కానీ, గ్రూప్ 2కి సంబంధించి కానీ, తర్వాత గ్రూప్ 1కి సంబంధించి కానీ 100% సానుకూల నిర్ణయం తీసుకోవాలి. ఎవరినో 4 కూర్చోబెట్టుకొని వాళ్ళు ఏదో రాంగ్ గైడెన్స్ ఇచ్చేస్తే, వాడు మిస్గైడ్ చేస్తే మీరు మాట్లాడితే ఎంత డేంజర్ ఉంటుంది, ఎంత పరిస్థితి దిగజారుతుంది. కాబట్టి దయచేసి మంత్రులు కూడా దీనిపైన ఆలోచించండి, ఎమ్మెల్యేలందరూ కూడా మీరు క్యూను చూడండి. నేను ఎందుకని చెప్తా ఉన్నా అంటే ఏదో మా కోసం చూడడం అని కాదు. విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మీకు రకరకాల పనులు ఉంటాయి, తర్వాత రకరకాలుగా ప్రజల గురించి ఆలోచించేది ఉంటుంది, మీ నియోజకవర్గాలు ఉంటాయి. కాబట్టి మీకు అంత ఆలోచించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇక్కడ నుంచి వచ్చినటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలని మేము చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం అవి తీసుకొని మీరు సానుకూలంగా స్పందిస్తే 100% 10 కాలాల పాటు మీ ప్రభుత్వం బరాబర్ అధికారంలో ఉంటుంది. ఆ విషయం అట్లా వదిలిపెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం బరాబర్ 100% దెబ్బ పడుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోకపోతే ఎట్లా? చూడరు ఒకసారి. నేను ఏమంటున్నట్టే ఇప్పుడు 4 రోజుల కొన్ని రోజుల నుంచి మొత్తం కూడా మొత్తుకుంటా ఉన్నాం. అరే నిరుద్యోగులు ఆ గోస పడతా ఉన్నారు, కనీసం స్పందించండి అని చెప్పేసి వాడాక ఏది ఆ విద్యాశాఖలో ఉన్నట్టు మరి వేస్ట్ ఫెలోస్ ఎవడున్నాడో వాడు రాంగ్ గైడెన్స్ ఇచ్చిండో వాడు ఏం చేస్తున్నాడు, వాడు డిఎస్సికి ఏం లేదు, ఇలా కోచింగ్ సెంటర్లలో తర్వాత ఏదో వేరే పార్టీ ఓడి చేసిండట. ఆ పార్టీకి అవకాశం ఇస్తుందో మీరు రా నాయన. ముఖ్యమంత్రి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, తర్వాత మంత్రులారా ఒకటి గుర్తుపెట్టుకోండి. నేనేమంటా ఉన్నంటే ఇక్కడ మీకు రాంగ్ గైడెన్స్ ఇచ్చి కొంతమంది అధికారులు అక్కడ బీఆర్ఎస్ కు అనుకూలంగా తర్వాత ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ విషయాన్ని మీరు పసిగట్టకపోతే, ఆ విషయాన్ని మీరు అంచనా వేయలేకపోతే 100% దెబ్బ పడుతుంది. కాబట్టి నేను ఏమంటున్నంటే ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో వస్తూ ఉంది, తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా సానుకూల నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. నిజంగా కూడా ఇప్పుడు 6 గ్యారెంటీలు అవి ఇంప్లిమెంట్ చేయాలంటే అసలు యాక్చువల్గా అవి ఇవ్వడమే కరెక్ట్ కాదు. అవి ఇంప్లిమెంట్ చేయాలంటే మామూలు విషయం కాదు. అసలు రకరకాలుగా కష్టపడతా ఉన్నారు, మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకునేటువంటి దిశగా ముందుకెళ్తా ఉన్నారు. మరి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మీరు మంచి చేయాలనుకుంటే కూడా ఆ మంచి మీకు ఎవరికైతే చేరాలనో అది చేరకపోతే మీరు వేస్ట్ సార్. కాబట్టి మీరు 100% దీనిపైన సానుకూల నిర్ణయం తీసుకోవాలి. ఇవాళ తీసుకోకపోతే ఇంకా డేంజర్ జరిగిపోతుంది. పాపం ఒక అమ్మాయి అక్కడ ఆత్మహత్య యత్నం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగులారా 100% ఆత్మహత్యలు అటువంటి పరిష్కారం కాదు. బరాబర్ గవర్నమెంట్ మీద ఏ గవర్నమెంట్ అయినా సరే బరాబర్ కొట్లాడే. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్నప్పుడు మరి ఇంకేం చేస్తారు, ఇంకా వేరే ఆల్టర్నేట్ ఉండదు ఇక లెక్క. దయచేసి అర్థం చేసుకోండి, దయచేసి సానుకూలంగా స్పందించండి అని మరీ చెప్తా ఉన్నాం. కనీసం అది ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చేస్తున్నాయో మరి ఏం చేస్తున్నట్టు, అరే గ్రౌండ్లో జరుగుతున్నది ఏదో విషయం కరెక్ట్ చెప్పాలి కదా. మరి ఇక ముఖ్యమంత్రి గారికి ఎందుకు గైడ్ చేయట్లేదు మీరు?
మరి ఏం జరుగుతుందో 100% మీ మీదనే కుట్రలు జరుగుతున్నట్టున్నాయి, ఈ ప్రభుత్వం మీదనే కుట్రలు జరుగుతున్నట్టున్నాయి. మరి ఆలోచించుకొని చూసుకోండి ఒకసారి. ఎందుకంటే అధికారులు బీఆర్ఎస్కి తర్వాత గతంలో ఉన్న వాళ్ళకు ఒత్తాసు వలికేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ విద్యాశాఖలు కానీ ఇక్కడ టీజీపీఎస్సీ ఆ చైర్మన్ కానీ, చైర్మన్ ఏమవుతుందంటే ఈ చైర్మన్ రిటైర్ అవుతుందట. ఏది అది టైం అయిపోతున్నది, ఏది డిసెంబర్లో పట్టించుకునే పరిస్థితి డిసెంబర్లో టైం అయిపోతుంది కాబట్టి ఆ లోపల నోటిఫికేషన్లు ఫిల్ చేద్దామని చూస్తున్నట. నీ ఫిల్ చేసుడు చల్లకుండా ఇప్పుడు పబ్లిక్ అందాలండి, నిరుద్యోగులకు అందాలే. 40 లక్షల మంది నిరుద్యోగులు గోసపడతా ఉంటే నీకు తొందరగా కంప్లీట్ చేసుకుంటేందుకు ఇట్లా వేయాల్సిన అవసరం లేదండి. మహేందర్ రెడ్డి గారు మీరు వచ్చి మాట్లాడారు, బయటకు వచ్చి మాట్లాడారు. మీరు డీజీపీగా ఉన్నారు కాబట్టి, పోలీస్ బాస్గా ఉన్నారు కాబట్టి మీకు ఉంటుంది కొంత ఈగో ఉంటే ఉండొచ్చు, మాకు తెలియదు. కానీ అవన్నీ అవసరం లేదు. మీరు కావాలంటే దయచేసి సలహాదారుగా ఉండండి, మీరు సలహాలు ఇవ్వండి, మీరు 10 కాలాల పాటు ఉంటారు కానీ మాకు అభ్యంతరం లేదు. కానీ నిరుద్యోగుల గోస ఉంచుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో కరెక్ట్ కాదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవాలి. ఇప్పుడు చూస్తే మొత్తం చూపిస్తావా ఒక నిమిషం ఆగు. అరే ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు, తర్వాత గోస పడుతుంటే కనీసం దాని గురించి పట్టించుకోకుండా మొత్తం రణరంగం అయిపోయింది. అడే ఏది అశోక్ నగర్ కానీ లేకపోతే ఇక్కడ దిల్సుఖ్ నగర్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా అవి ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళన జరుగుతుంటే కనీసం పట్టించుకోకుండా చూడరు ఎట్లున్నారు ఈ పబ్లిక్ అంటారా, వీళ్ళని ఏమంటారు? ఇది మొత్తం ఇక దీన్ని ఏమంటారు, ఏమంటారు వీటిని ఏమంటారు చూడరి, అలా బాధ చూడరు ఒకసారి. అర్థమవుతుందా? మనుషులైనా వాళ్ళు నిరుద్యోగులైనా లేకపోతే పేడ్ ఆర్టిస్టులు ఏమన్నా? అర్థమవుతుంది ఏమన్నా? పేడ్ ఆర్టిస్టులు అంటారా వీళ్ళు ఏమన్నా? నిరుద్యోగుల పేడ్ ఆర్టిస్టులు వీళ్ళు. రాత్రి 12 గంటలకు జరిగింది ఈ ఇష్యూ అంతా. రాత్రి 12 గంటలకు వాళ్ళు చేస్తున్నారంటే నిద్ర లేకుండా వాళ్ళు పాపం నిరుద్యోగులు గోస పడుతున్నారు. అని మీకు చచ్చిపోవాలనిపిస్తుంది మాకంటే. అరే వద్దురా నాయన అట్లా కాదు, బరాబర్ ప్రభుత్వం మంచిగా ఆలోచిస్తుంది, మీ గురించి మీకు సానుకూలంగా స్పందిస్తుందని చెప్పుకుంటూ వస్తున్నాం. అరే మమ్మల్ని అడుగుతా అంటే ఎందుకు అడుగుతా ఉన్నారంటే, అరే మీరు వద్దని చెప్పారు కదా, ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పింది కదా, అందుకని మేము మీ మాట కూడా ఓటేసినాం. ఓటేస్తే మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. సమాధానం చెప్పలేకపోతున్నాం. మీరేమో గలవరా? మీరు నిజంగా ఏమంటారంటే ఇప్పుడు రైతుల విషయంలో కానీ తర్వాత మంచిగా రైతుల దగ్గరికి వచ్చి చర్చించారు. తర్వాత నిరుద్యోగుల విషయంలో మరి వాళ్ళు ఆ నిరుద్యోగులు ఎవరు కూర్చోబెట్టుకున్నారో మాకు తెలియదు కానీ వాళ్ళు రాంగ్ గైడెన్స్ ఇచ్చిండ్రు మీకు. ఇదంతా కూడా జరిగింది. దయచేసి వీళ్ళపైన సానుకూల దృక్పథంతో ఆలోచించాలి. రేవంత్ అన్న చూడు రేవంత్ మంచిగా మీ పైన ప్రేమ ఉన్నదండి, మీ పైన ప్రేమ ఉన్నది, ఆ ప్రేమని నిలుపుకోండి అని చెప్తా ఉన్నాం. మళ్ళీ చెప్తా ఉన్నాం. ఇక లేదు మా ఇష్టం వచ్చినట్టుగా మేము చేసుకుంటామంటే చూడరు. ఇక్కడ చూడు దిల్సుఖ్ నగర్ కానీ అశోక్ నగర్ కానీ మొత్తం రణరంగం అయిపోయింది. రాత్రి పొద్దుగల దాకా వాళ్ళు ఆన్నే వండుకున్నారు, ఆన్నే ఉన్నారు. చూడరు ఆన్నే వండుకొని ఆన్నే వండుతుంటారు. రాత్రి 12 గంటలకి ఇది కథ. అర్థమవుతుందా? ఇది కూడా నేను ఏమంటానంటే మొన్ననే చెప్పినాం, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అధికారులు ఎవరైతే ఉన్నారో దయచేసి కరెక్ట్ ఉన్నట్టు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసి మరి వాళ్ళు కూడా ఇస్తలేరు. ఎందుకు మరి ప్రభుత్వాన్ని ఏం చేయాలనుకుంటారో అర్థమవుతలేదు. మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఎమ్మెల్యేలారా రోజు క్యూను చూడండి, మీరు మంత్రులు చూడండి, ముఖ్యమంత్రి గారు కూడా అంటే టైం ఉండకపోవచ్చు పాపం. నేను ఏమంటానంటే వీళ్ళు ఇచ్చేటోళ్ళు రిపోర్ట్ ఇస్తాడు కరెక్ట్గా ఇస్తే వాడిని కసరు కక్కేటట్టు తొక్కాలి వాడిని. నిజంగా వాడు తప్పు రిపోర్ట్ ఇవ్వడైతే ఇచ్చిండో. అరే ఇట్లా బాధపడతా ఉంటే ఎదుడు పబ్లిక్ అంటారా వీళ్ళు ఏమంటారు వీళ్ళని? గత కొద్ది రోజులుగా డిఎస్సి అభ్యర్థులు డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలని వాళ్ళకి ఆలోచన వచ్చిన విధంగా నిరసనలు చేస్తున్నారు, విజ్ఞప్తులు చేస్తున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒక్కరు కూడా స్పందించలేదు దీనిపైన. 3 నెలలు వాయిదా వేస్తే మీ ప్రభుత్వాలు ఏం కూలిపోవు, మీకు వచ్చే నష్టం కూడా ఏమి లేదు. మీకు గత ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడేసిన వాళ్ళకు మీకు వచ్చిన ఓట్ల శాతం ఎంత అంటే కేవలం 2% ఎక్కువ వచ్చింది. ఎన్ని శాతం అన్న కానీ ఏమన్నా కానీ కాదు. కానీ చూడరు పుస్తకాలు ఇవి చదవాలి, ఇవి చదవాలి డిఎస్ వాళ్ళు. ఈ పుస్తకాలు చదవాలంటే 25 రోజులు చదువుతావా? రోజుకో పుస్తకం చదువుతావా? కేసీఆర్ లెక్క. కేసీఆర్ కూడా రోజుకో పుస్తకం చదువుతా కూడా 80,000 పుస్తకాలు కావు. రోజుకో పుస్తకం చదవలేరు కదా పాపం. మరి ఎందుకు డిసిషన్ తీసుకోవట్లేదు అర్థం కావట్లేదు. మంత్రులకు తెలుస్తలేదు, కరెంట్ అఫైర్స్ చదవాలి, తర్వాత వాళ్ళు కంటెంట్ చదువుకోవాలి, రకరకాలుగా ఉంటుంది. వాళ్ళు ఎస్జిటి వాళ్ళు అయితే అన్ని సబ్జెక్టు చదివి పాడగావాలి. అవి ఏడికెళ్ళి చదువుతారు, ఎట్లయితుంది? అరే ఇన్ని రోజుల నుంచి చదివారంటే మరి నోటిఫికేషన్ సీరియస్నెస్ ఎప్పుడు వస్తుంది అంటే నోటిఫికేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత సీరియస్నెస్ వస్తుంది.
ఇన్ని రోజుల నుంచి చదవచ్చు, దయచేసి టైం ఇవ్వండి అని చెప్పేసి అడుగుతుంటే టైం ఇవ్వకుండా డిమాండ్ అయినటువంటి కనీసం 2 నెలల ప్రిపరేషన్ కు సమయం ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఆగమేఘాల మీద ఈ యొక్క డిఎస్సిని నిర్వహించాలంటూ చేస్తున్నటువంటి ప్రయత్నానికి నిరసనగా ఇన్ని రోజులు నేను చదివినటువంటి ఈ బుక్స్ సాక్షిగా నాకు వచ్చిన హాల్ టికెట్ ని నేను ఈ బుక్స్ సాక్షిగా చూసినావా ఆ టికెట్ తలగబెడుతున్నారు. మీకు ఏం అర్థమవుతుంది? అర్థమవుతుందా? చెప్పడానికి నిజంగా సిగ్గేస్తుంది నాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టినందుకు ఎగ్జామ్ రాస్తున్నందుకు. ఎందుకంటే చూసినావా అమ్మాయి తలగబెడుతుంది. నేను ఏమంటున్నా అంటే మీరు ఇచ్చింది కిషన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిండ్రు. చూడరా పుస్తకాలు గుట్టబెట్టి ఎట్లా చదవాలి అంటున్నారు ఇక 25 రోజులలో పుస్తకాలు గుట్టబెట్టాడు. ఇప్పుడు ఈ బుక్స్ అన్నింటిలో మాకు ఇచ్చిన టైం వచ్చేసి 25 డేస్లో వీటన్నింటినీ మేము రివిజన్ చేయాలి, కంప్లీట్గా వాటి పైన టెస్ట్ రాయాలి, దాని తర్వాత మేము రిజల్ట్ అవ్వాలి. విత్ ఇన్ 25 డేస్లో ఇవన్నీ కూడా మాకు ప్రధానంగా ఉన్నోళ్ళందరూ వచ్చాము, చాలాసేపు కూర్చున్నాం, కలిసి కూర్చున్నాం, మరణం కూర్చున్నాం, నేను మాట్లాడుతున్నాను ఏడుస్తున్నారు ఆడపిల్లలు. అర్థమవుతుందా? ఇది కూడా ఫేకేనా? ఇది కూడా లేకపోతే మన పేరు ఆర్టిస్ట్ ఏమైనా చేసిండ్రా ఏమన్నా? అరే అర్థం చేసుకుంటే కనీసం ఇప్పుడు మొత్తం మొర మొత్తుకున్నా కానీ కనీసం అర్థం చేసుకోరు. మొత్తం పోతుంది. మీకు అర్థమైతలేదు కథ. మొత్తం దీన్ని నాశనం చేయడానికి కూడా కుట్రలు వండుతా ఉన్నారు. ఆ కుట్రను మీరు పసిగట్టకపోతే నష్టం జరుగుతుంది. ఈ ఎఫెక్ట్ మీకు అర్థం కాకపోవచ్చు. ఈ ఎఫెక్ట్ రానున్న స్థానిక సంస్థలలో కూడా పడే అవకాశం ఉంది. అన్నిట్లలో స్థానిక ఇప్పుడు అంటే ఎలక్షన్ లేవు, మమ్మల్ని ఏం చేయలేవు అనుకుంటారేమో. చూసిరా అందరూ అంటారు కోదండరామ్ సార్ అంటున్నాడు, ఇక్కడ తిరుమల చెప్తా ఉన్నాడు, తర్వాత అక్కడ బల్మూరి వెంకటన్న చెప్తా ఉన్నాడు, ఎమ్మెల్సీలు అందరు కూడా చెప్తుంటే కనీసం పట్టించుకోకుండా మేమే అంటే ఇక ఎట్లుంటుంది కథ. అహంకారం ఉన్న వాళ్ళు ఎవరు కూడా మంచిది కాదు సార్, చాలా డేంజర్ పడుతుంది లెక్క. అదే ఇంతమందికి ఇంత గోస పడుతుంటే కనీసం పట్టించుకోరు. 1000% అక్కడ డిఎస్సిని తర్వాత గ్రూప్ 2ని 100% వాయిదా వేయాలి. తర్వాత ఏవైతే వాళ్ళు కోరినటువంటి డిమాండ్లలో నిజంగా ఏదైతే సాధ్యాలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఆ విద్యాశాఖ వాడు ఏం చేస్తున్నాయి మరి పీక్తున్నారు ఏమన్నా గడ్డిగిట్లా. తర్వాత టీజీపీఎస్సీ చైర్మన్ ఆయన మాట్లాడు పెద్ద మనిషి. ఇక విద్యాశాఖకు మంత్రి లేడు. ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. గౌడన్నలకు సేఫ్టీ కిట్స్, కాటమయ్య రక్షణ కవచం పేరుతో మోకుల పంపిణీకి చర్యలు. సర్కార్ చర్యలు. చెట్టుపై నుంచి జారినా కింద పడకుండా ఉండేలా తయారీ. నేడు ఇబ్రహీంపట్నంలోని లష్కర్ గూడలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. నేనేమంటున్నానంటే మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వం, మంచి అంటే చేయాలన్నటువంటి దృష్టితోనే ముందుకెళ్తా ఉంది, సంతోషం. కాకపోతే ఏంటంటే మరి ఈ కథలేంది, ఎవడో రాంగ్ గైడెన్స్ ఇస్తూ ఉన్నాడు, మీకు మిస్గైడ్ చేస్తున్నాడు. ఆ మిస్గైడ్ చేస్తుంటే దాంట్లో ప్రాబ్లం పడితే మాత్రం 100% దెబ్బపడు. మీరే ఇబ్బంది పడతారు. ఎన్డీఏకు షాక్. ఇక అసెంబ్లీ బైపోల్స్లో ఇండియా కూటమి విజయకేతనం ఎగిరేసింది. ఇక్కడ దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 13 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే 10 సీట్లలో సత్తా చాటిన ఇండియా కూటమి 2 సీట్లకే పరిమితమైన బీజేపీ. ఓ చోట ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచిండట. ఇండియా కూటమికి కొంతవరకు మంచిగా వస్తున్నాయి. 13 స్థానాల్లో పోటీ చేస్తే 13 స్థానాలలో బై ఎలక్షన్స్ జరిగితే అందులో 10 ఇండియా కూటమికి వచ్చినాయి. తర్వాత ఎన్డీఏ కూటమికి మాత్రం 2 సీట్లు మాత్రమే వచ్చినాయి, 1 ఇండిపెండెంట్ వచ్చిందట. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఉప ఎన్నికల సమరంలో ఎన్డీఏకు ప్రతిపక్ష ఇండియా కూటమి షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు బై ఎలక్షన్ జరగగా ప్రతిపక్ష ఇండియా కూటమి 10 చోట్ల విజయం సాధించింది. బీజేపీ 2 సీట్లకే పరిమితమైంది. మరో చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఉప ఎన్నిక జరిగిన 4 రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారంలో ఉండగా మరో 3 రాష్ట్రాల్లో ఇండియా సర్కార్ పవర్ లో ఉంది. పశ్చిమ బెంగాల్లో 4 సీట్లకు బై ఎలక్షన్ జరగా తృణమూల్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. పంజాబ్ లోని జలంధర్ లో ఆప్ అభ్యర్థి గెలుపొందారు. ఉత్తరాఖండ్ లో మంగళౌర్, బద్రీనాథ్ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంది. అంటే ఓవరాల్ గా కాంగ్రెస్ కి 2 వచ్చినాయి, బీజేపీకి 2 వచ్చినాయి. ఇండియా కూటమి వైజ్ గా చూస్తే 10 వచ్చినాయి. కూటమి వైజ్ గా చూస్తారు వాళ్ళు. కూటమి వైజ్ గా చూస్తే అక్కడ ఇండియా కూటమికి 10 స్థానాలు, తర్వాత ఎన్డీఏ కూటమికి అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఉంది కదా, ఎన్డీఏ కూటమికి 2 స్థానాలకి పరిమితమైంది. ఇండియా కూటమి కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇండియా కూటమికి 10 స్థానాలు వచ్చినాయి, 1 ఇండిపెండెంట్ గెలిచిందట. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్. ఏటా మార్చి 31 వరకు ఖాళీల లెక్కింపు, జూన్ 2 లోపు నోటిఫికేషన్లు, డిసెంబర్ 9 లోపు భర్తీ. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఈ ఇయర్ నుంచి ఎప్పటికప్పుడు ఫీజు రియంబర్స్మెంట్,
10 ఏళ్ళు నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు గోసపడ్డారు. ఇప్పుడు ఇస్తుంటే పరీక్షలు వాయిదా వేయాలంటున్నారు. దీక్షల వెనుక రాజకీయ శక్తులు, కోచింగ్ సెంటర్లు, ఇంజనీరింగ్ స్టూడెంట్లకు పట్టాలిస్తే సరిపోదు, స్కిల్స్ నేర్పాలి. సివిల్ మెకానికల్ కోర్సులకు బంద్ చేస్తే దేశానికి ప్రమాదమని వ్యాఖ్య. JNTUH లో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ కి హాజరు. హైదరాబాద్ సెప్టెంబర్ 5-6 తేదీలో గ్లోబల్ AI సమ్మిట్ నిన్న JNTUలో మాట్లాడిన. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ వేయలేదు. యూపీఎస్సీ అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యూపీఎస్సీ ఏదైతే ఉందో, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అక్కడ జాబ్ క్యాలెండర్ ఉంటుంది. ఇవ్వాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇగో ఈ తేదీ నాడు అంటే ఈ తేదీలల్లా పరీక్షలు నిర్వహించాలి, ఇగో ఈ తేదీలలో ఇంటర్వ్యూలు ఉంటాయి, ఇగో ఈ తేదీలల్లా ఇగో ఈ కథ ఉంటుంది, ఆ తర్వాత ఈ తేదీ నాడు ఉద్యోగి జాయినింగ్ అవుతాడు అనేటువంటి ఒక కథ ఉంటుంది లెక్క. ఆ లెక్క రాష్ట్రంలో గతంలో ఎప్పుడు కూడా లేకుండే. అంటే మీరు చేస్తున్నటువంటి మంచి పని జాబ్ క్యాలెండర్ వేస్తా అంటారు, చాలా సంతోషం. ఎందుకంటే ఒక గొప్ప పరిణామం ఇది, ఒక గొప్ప చరిత్రక ఘట్టం ఇది. అయితే మీరు అట్లా చేస్తా అంటున్నారు. ఆ చేసిన ఫలాలు ఎవరైతే మీరు చేరాలనుకుంటున్నారో వాళ్ళకి అందాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. దాని గురించి ఆలోచించండి. మీరు చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉంటే ఆ మంచి పనులు అనుకుంటే ఆ మంచి పనులు చేరాలి. ఎవరికైతే లబ్ధిదారుడు కరెక్ట్గా అంటే ఎవరైతే బాధితులు ఉంటాడో ఆయనకు చేరితే అప్పుడు దానికి సార్థకత ఏర్పడుతుంది. అది లేకుండా మేము ఇచ్చుకుంటూ పోతున్నాం, అది మరి పోతలేదు చూసుకోకపోతే డేంజర్ అవుతుంది లెక్క. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇకపై దాని ప్రకారమే ఏటేటా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. యూపీఎస్సీ తరహాలో ఎప్పటికప్పుడు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం, అందుకోసం జాబ్ క్యాలెండర్ తెస్తున్నాం, దాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టి చట్టబద్ధం చేస్తాం. ప్రతి ఏటా మార్చి 31 కల్లా అన్ని శాఖల్లోని ఖాళీలను తెప్పిస్తాం. జూన్ 2 కల్లా నోటిఫికేషన్లు ఇస్తాం. డిసెంబర్ 9 కల్లా ఆ సంవత్సరంలోని ఖాళీలన్నీ భర్తీ చేస్తాం అని వెల్లడించారు. శనివారం హైదరాబాద్లోని JNTUHలో తెలంగాణలో క్వాలిటీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అంశంపై ఇంటరాక్షన్ ప్రోగ్రాంతో పాటు స్టూడెంట్ వాలంటరీ పోలీసింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ 2 కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడిండు. ఏమంటుండంటే జాబ్ క్యాలెండర్ ఇస్తా అంటుండు. జాబ్ క్యాలెండర్ ఇస్తే నిజంగా 100% సంతోషం. అసలు యాక్చువల్గా మీరు చేస్తున్నటువంటి పని మంచిది. కాకపోతే ఏంటంటే మరి కథ ఉల్టా అవుతుంది. ఇక చూడరు, ఇక డిఎస్సి వాయిదా వేసుకుంటూ పోతే ఎట్లా పోసుకుంటే ఏమైతే సార్ నేను ఏమంటానంటే, ఇప్పుడు ఎవరు ఆయన కడియం శ్రీహరి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు డిఎస్సి వాయిదాని 50 సార్లు చెప్పిండు. కానీ మనం అట్లా ఏం చేస్తలేం కదా. మీరు మంచి ఉద్దేశంతో చేస్తున్నారు కదా. 3 నెలలు చేస్తే పోయేది ఏం లేదు, డిమాండ్ అది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీకు పైసలు కూడా మిగులుతాయి. ఇప్పుడు విషయం ఏంటంటే, ఒకవేళ మీరు వాయిదా వేసింది అనుకో, నోటిఫికేషన్ జర లేట్ అయింది అనుకో, లేట్ కావాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఒకవేళ లేట్ అయింది అనుకో, లేట్ అయితే ఏమవుతుంది, మీకే కొన్ని 100 కోట్ల రూపాయలు మిగులుతాయి. కోచింగ్ సెంటర్లకు 100 కోట్లు ఏం రావు. ఒక్కోసారి 3 నెలలు వాయిదా వేస్తే 100 కోట్లు రావు. కోట్ల రూపాయలు ఇచ్చేది ఏమి ఉండదు ఆడ. సరే, అయినా కానీ మరి ఇప్పుడు ఇన్ని రోజులు కోసం పడ్డారు. ఇప్పుడు జరిగితే జరగని, ఏమైనా జరిగితే జరగని. ఇప్పుడు వేరేటోనికి అవకాశం మీరు ఇస్తున్నారు, ప్రభుత్వమే ఇస్తూ ఉంది. మీరు డైరెక్ట్గా ఇప్పుడైతే నిరుద్యోగుల నుంచి డిమాండ్ వచ్చినప్పుడు దాన్ని పరిష్కరిస్తే ఆ వేరేటోడు వచ్చే అవకాశమే ఉండకపోతుండే, వానికి మాట్లాడడానికి అంశం లేకపోతే ఇప్పుడు మీరు ఇస్తున్నట్టు అవుతుంది ఆయుధం. ఇప్పుడు రాత్రి అశోక్ నగర్ దిల్సుఖ్నగర్లో జరిగింది, ఇక రేపు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరుగుతుంది. డిఎస్సి వాయిదా వేసుకుంటూ పోతే ఎట్లా? గతంలో మనం ఉద్యోగాల కోసం కొట్లాడినాం, కానీ ఇప్పుడు మేము ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహిస్తుంటే కొందరు పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నారు. మేము పరీక్షల సిలబస్ మార్చలేదు, పాత సిలబస్ ప్రకారమే ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం. కానీ కొన్ని రాజకీయ శక్తులు, కోచింగ్ సెంటర్ నిర్వాహకులు స్వలాభం కోసం పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. డిఎస్సి నోటిఫికేషన్ 2 ఏళ్ల కింద ఇచ్చింది. అది అప్పటి నుంచి వాయిదా పడుతూ వచ్చింది. అయినా మళ్ళీ వాయిదా వేయాలని కోరుతున్నారు. వాయిదాలు వేస్తూ పోతే 2 ఏళ్లుగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఉద్యోగాలు రాక వాళ్ళు నిరాశతో ఉన్నారు, వాస్తవమే. కాకపోతే ఏంటంటే ఇన్ని రోజులు ఉన్నారు సార్, 3 నెలలు ఉంటారు, పెద్ద విషయం ఏం కాదు. ఇక వాళ్ళు మేము ఉండమని చెప్తలేరు. వాళ్ళు మెజారిటీ పబ్లిక్ ఏమంటున్నారంటే 95% మంది అభ్యర్థులు ఏమంటున్నారంటే మాకు వాయిదా వేయాలని చెప్పి కోరుతున్నారు. వాళ్ళు అదే రోజు 2 ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రిపేర్ అయిన వాళ్ళు మళ్ళీ ప్రిపేర్ అవుతారు. ఇన్ని రోజులు నష్టపోయారు కదా, ఏమో ఇంకా 3 నెలలు నష్టపోతారు. ఇక వస్తాయి కదా ఉద్యోగాలు, ఇస్తారు కదా. మరి ఇస్తారని నమ్మకం ఉన్నాక ఇంకా పరిచయం ఎందుకు? ఇంకా దాని గురించి సమయం ఉంటే చదువుకుంటే పర్ఫెక్ట్ సబ్జెక్ట్ తో వాళ్ళు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇది ఇట్లా ఉంటే జమ్మూ కాశ్మీర్ చదువు కంటే పెళ్లే ఖరీదంట. దర్వాజా పెళ్లి పైసలు మస్తుగా అవుతున్నాయంట, చదువు కంటే పెళ్లికి ఎక్కువ అవుతున్నాయట ఖర్చు. ఇక బాసింగాలు బీసింగాలు పక్కకు పెడితే మొత్తం తిండి, కథ, కార్ఖానా, ఆర్కెస్ట్రా పెట్టుడు, తర్వాత ఫోటో షూట్లు, తర్వాత ప్రీ వెడ్డింగ్, అదేంటి
ప్రీ వెడ్డింగ్ షూట్ తర్వాత తర్వాత ఇక్కడ అన్న సాంగ్స్ ఆ సెట్టింగులు, తర్వాత డాన్సులు, తర్వాత ఇల్లు ఆర్కెస్ట్రాలు, ఓ పెద్ద కథ ఉంటుంది లెక్క. అయితే నిన్న ఏది ఇయ్యాలనే జరుగుతుంది అనుకుంటా. ఏది మన ముఖేష్ అంబానీ కొడుకు చిన్న కొడుకు పెళ్లి ఉన్నది. చిన్న కొడుకు పెళ్లికి అది ఆకాశం అంతా పందిరేసి భూలోకం అంతా కథ నరేంద్ర మోడీ కూడా వాళ్ళని ఆశీర్వదించి ఓయిగా మొత్తం సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు కథ కాదు నుంచి వస్తా వాళ్ళు చేస్తున్నారంట. అట్లా జరుగుతుంది. పెళ్లిళ్ళకి పైసలు ఎక్కువైతున్నాయట. గత 4 ఏళ్లలో 8 కోట్ల కొత్త జాబ్స్. దేశవ్యాప్తంగా గత 3-4 ఏళ్లలో 8 కోట్ల ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఆర్బీఐ రిపోర్ట్లోనే విషయం వెల్లడైందన్నారు. అట్లా ఉంటే జమ్మూ కాశ్మీర్ ఎల్జీకి మరిన్ని పవర్స్. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కు కేంద్ర ప్రభుత్వం మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. పోలీసులు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల బదిలీలు, పోస్టింగ్లతో పాటు అడ్వకేట్ జనరల్ లా ఆఫీసర్లను నియమించే అధికారులను ఆయనకి అప్పగించింది. ఇక మొత్తం పవర్స్ అన్ని జమ్మూ కాశ్మీర్ లో లెఫ్టినెంట్ గవర్నర్ దే హవా ఉంటది. అప్పుడు ఇక ఫస్ట్ కంటైనర్ హాస్పిటల్ రాష్ట్రంలోనే ఫస్ట్ టైం ఒక కంటైనర్ లో ఏర్పాటు చేసిన హాస్పిటల్ ను శనివారం ములుగు జిల్లా పోషాపూర్లో మంత్రి సీతక్క ప్రారంభించారు. 7 లక్షలతో ఒక కంటైనర్లో 4 బెడ్లతో ఈ ప్రత్యేక హాస్పిటల్ని ఏర్పాటు చేసిందంట. కంటైనర్ల హాస్పిటల్ చేసిన అంటే ఆడ బిల్డింగ్ కట్టాలి కథ కాదు కానీ అంతా లేట్ అవుతుందని చెప్పేసి కంటైనర్లో పెట్టిరంట. మొట్టమొదటి హాస్పిటల్ అది ములుగు జిల్లాలో. మంచి పరిణామం ఇది. కాంగ్రెస్ లో చేరిన మరో బీఆర్ఎస్ మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరారు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అర్కపుడి గాంధీ శనివారం మధ్యాహ్నం జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. గాంధీతో పాటు మరో 4 బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ లో చేరారు. అర్కపుడి చేరికతో ఇప్పటి వరకు కారు దిగి హస్తంగూడికి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది. మరోవైపు పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కూడా సీఎం ను కలిసిండ్లు. షేర్లింగంపల్లి ఏమంటారంటే ఇప్పుడు సరే వేరే పార్టీ నుంచి వస్తారు కదా, ఇక మాకేం కాదు అనుకుంటారు. అట్లేమన్నా అట్లయితే కాదు కదా, అట్లొద్దు. 100% వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నారు. పబ్లిక్ ఇంపార్టెంట్. ఇంకా 4 సార్లు మీరు అధికారంలో ఉండండి అని కోరుకుంటున్నాం. అందుకని అట్లా ఉండాలంటే 100% పబ్లిక్ నుంచి వచ్చినటువంటి ఏదైతే రెస్పాన్స్ ఉంటుందో దానిపైన మీరు ప్రజాభిప్రాయం తీసుకోకపోతే మీరు ఏ ప్రభుత్వాలు ఉన్నాయి. అది మళ్ళీ నిరుద్యోగులని విద్యార్థులను వీళ్ళతో పెట్టుకుంటే అసలే కాదు లెక్క. అర్హులకే సంక్షేమం వెల్ఫేర్ స్కీమ్ లో దుబారకు సర్కార్ చెక్. ఆసరా పెన్షన్ల దగ్గర నుంచి రైతు బంధు దాకా కళ్యాణ లక్ష్మి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళిత బంధు లాంటి స్కీమ్ పైన ఫీల్డ్ ఎంక్వైరీలు, అనర్హుల నుంచి రైతు బంధు, ఆసరా పెన్షన్ల రికవరీకి నోటీసులు ఇస్తున్న ఆఫీసర్. 100,000 కోట్లు తీసుకున్నాండి, 1000 కోట్లు తీసుకున్నారు వాస్తవం అది. తర్వాత రైతు బంధు కూడా ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ 500 ఎకరాలు ఉన్నాడు తీసుకున్నాడు. 1983, 84 ఆ సంవత్సరం 85 సంవత్సరాల్లో కూడా ఉన్నటువంటి ఏవైతే వాళ్ళు ఉంటారో, ఏది వెంచర్లు చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా రైతు బంధు వేసేసిందంట. వాళ్ళ నుంచి రికవరీ చేయాలని. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆసరా పెన్షన్లు ఉంటాయి కదా, ఆసరా పెన్షన్లలో ఎవరికి ఇచ్చారంట అంటే ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్ అయిన ఉద్యోగులు ఉంటారు కదా, రిటైర్ అయిన ఉద్యోగుల నుంచి కూడా ఉద్యోగులకు కూడా ఈ ఆసరా పెన్షన్లు పోయినాయంట. తర్వాత ఇంకొకటి ఏంటంటే చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఆ చనిపోయిన వాళ్ళ పేరు మీద కూడా ఈ పెన్షన్లు అనేటువంటి వచ్చినాయి. ఇవన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. రకరకాలుగా ఇటువంటి కట్టడి చేస్తే చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి గతంలో జరిగినటువంటి ఈ అవినీతికి సంబంధించి అంతా కూడా వెలికి తీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. అర్హులకే సంక్షేమ పథకాలు అందించాలని, తద్వారా దుబారకు చెక్ పెట్టాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. గత సర్కార్ హయాంలో స్కీమ్స్ పొందిన అనర్హులను వేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆయా స్కీమ్స్లో లబ్ధిదారుల లిస్టుతో ఇప్పటికే ఫీల్డ్ సర్వేలు చేయిస్తున్న ప్రభుత్వం అనర్హులను గుర్తించి వారి పేర్లను లిస్టులోంచి తొలగిస్తున్నది. అవసరం అనుకున్న చోట ఇప్పటిదాకా స్వాహా చేసిన సొమ్మును ఆయా శాఖల అధికారుల ద్వారా రికవరీ చేస్తున్నది. ఆసరా పింఛన్లు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళిత బంధు లాంటి అన్ని పథకాలకు సంబంధించి ఫీల్డ్ ఎంక్వైరీ జరుగుతున్నది. ఆయా స్కీమ్స్ ద్వారా ఎంతమంది అనర్హులు లబ్ధి పొందారు, ఎంత మేరకు ప్రజాధనం దుర్వినియోగమైంది లాంటి వివరాలను ఆఫీసర్లు జిల్లాల వారీగా సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు సర్కారుకు అందిన సమాచారం ప్రకారం ఒక్క రైతు బంధులోనే 25,672 కోట్ల రూపాయల దుర్వినియోగం కాగా, ఆసరాలో గడిచిన 3 ఏళ్లలో 2018 నుంచి 2021 వరకు 1768 కోట్ల రూపాయలు అనర్హులకు చేరిపోయినాయి అంట. ఇక ఎవరికి ఇస్తున్నారంట ఈ పైసలు అంటే 5,650 మంది రిటైర్ ఉద్యోగులకు కూడా ఆసరా పింఛన్లు ఇచ్చినట్టు చూసుకో. ఇటువంటి మునగాలు దొరుకుతారు.
గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పంపిణీ, ఇక సెర్ప్ ఎంక్వైరీలో బయటపడ్డ లెక్కలు అని చెప్పేసి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అక్రమాలే. డెంగ్యూ దడ రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు ఈసారి మనకు ముప్పు ఎక్కువే, 2 నెలలకోసారి విజృంభిస్తుంది అంటున్న డాక్టర్లు. ఈ ఏడాది ఇప్పటికే 2359 మందికి డెంగ్యూ పాజిటివ్, వారంలోనే 7 నుంచి 10% పెరిగిన టెస్ట్ పాజిటివ్ రేట్లు. మరి చాలా అయితే ఇక్కడ ఉంటదని చెప్పుకోవచ్చు. డెంగ్యూ చాలా డేంజర్. ఇది విషయం ఏంటంటే ఇక్కడ ప్లేట్లెట్స్ పట్టుకోవడం, ఇవి దీనిపైన దందా కూడా చేస్తున్నాయి కొన్ని హాస్పిటల్, అది వేరే విషయం. కానీ కాకపోతే ఏంటంటే డెంగ్యూ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎందుకనంటే ఇది దోమల ద్వారా వస్తుంది, అది పగటిపూట వచ్చే దోమల ద్వారా వస్తుంది. కాబట్టి అక్కడ దోమలు లేకుండా చూసుకోవడం, తర్వాత దోమలు కుట్టకుండా చూసుకోవడంతో పాటు తర్వాత ఒకవేళ ఎవరికైనా కొంచెం అంటే అనారోగ్యం వస్తే, తర్వాత జ్వరం లాంటి లక్షణాలు వస్తే గ్యారంటీగా అన్ని టెస్టులు చేయించుకోండి. ఎందుకంటే మనము ముందస్తుగా చేయించుకుంటే పెద్ద విషయమేంగా దాన్ని ఉట్టిగానే కథం చేసి పడేసేయచ్చు. కాకపోతే ఏంటంటే సీరియస్ అయ్యేదాకా అట్లనే ఉంటే మాత్రం అది ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పడిపోతే ఈ దొంగ ల్యాబ్లో ఏం చేస్తున్నారంటే, ఒక ల్యాబ్ లో మనం టెస్ట్ చేసుకుంటే ఒకలాగా, ఇంకో ల్యాబ్ లో టెస్ట్ చేసుకుంటే ఇంకోలాగా వస్తూ ఉంటాయి. ఈ దొంగ ల్యాబ్లను కూడా అరికట్టాల్సిన అవసరం అయితే ఉంది. రాష్ట్రంలో డెంగ్యూ దడ పుట్టిస్తున్నది. ఈసారి కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉన్నదని డాక్టర్లు అంచనా వేస్తున్నారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి డెంగ్యూ విజృంభిస్తుందని, ఈ లెక్కన ఈసారి ఎక్కువగా ఉండొచ్చని చెప్తున్నారు. అధికారిక లెక్కలు ఎలా ఉన్నా 2022తో పోలిస్తే నిరుడు డెంగ్యూ తీవ్రత తక్కువగానే ఉంటుందంటున్నారు. ఈసారి ప్రభావం ఎక్కువగా ఉండొచ్చునని హెచ్చరిస్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే WHO వంటి సంస్థలు కూడా దేశంలో ఈసారి డెంగ్యూ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే అలర్ట్ చేశాయి. డాక్టర్లు అంచనా వేసినట్టే ఇప్పటికే రాష్ట్రంలో 1000 మంది జ్వరాల బారిన పడ్డారు. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు చేసిన టెస్టుల్లో 2359 మందికి డెంగ్యూ పాజిటివ్గా తేలినట్లు ఆరోగ్య శాఖ లెక్కలు చెప్తున్నాయంట. కాబట్టి డెంగ్యూ పట్ల అప్రమత్తంగా ఉండండి. అధికారులు కూడా కొంచెం జాగ్రత్తగా దానికి సంబంధించి టెస్టులు చేయండి, అవగాహన కల్పించండి గ్రామాల్లో. అది చాలా ఇంపార్టెంట్. అది ఊర్లలో ఉన్న హాస్పిటల్ అయితే కొంచెం. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టీజీఎస్పీకి అంటే గతంలో టీజీఎస్పీ అంటే రక్షణలో ఉండే ఏది ఇక్కడ సెక్రటరియట్ విధులు వాళ్ళే నిర్వహిస్తుండే. అయితే ఇప్పుడు ఏదికి స్పెషల్ ఫోర్స్ని తీసుకొస్తా ఉన్నారంట. దీంతో స్పెషల్ ఫోర్స్ని తీసుకురావడం ద్వారా మాకు కొంచెం నష్టం జరుగుతూ ఉంది. మేము రకరకాలుగా బెటాలియన్లో ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నాం. అన్ని చోట్ల కూడా మేము సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి మాకు సెక్రటరియట్లోనే అవకాశం కల్పించాలి, తర్వాత మమ్మల్ని మార్చాలనేటువంటి ఉద్దేశం ప్రభుత్వం మానుకోవాలని చెప్పేసి అక్కడ ఎస్పీ వాళ్ళు ఉండగా TSSP ఉండే ఇంతకుముందు, ఇప్పుడు TGSP వాళ్ళు పోలీసులు కోరుతూ ఉన్నారు. మేము దయచేసి మమ్మల్ని ఇక్కడనే కొనసాగించండి, భార్య బిడ్డలకు దూరంగా ఉంటున్నాం, రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. అక్కడ బెటాలియన్లో ఉంటే ఆ బెటాలియన్ ఆఫీసర్లు ఉంటే ఆ ఆఫీసర్లు దారుణమైనటువంటి పరిస్థితులతో మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. అయినప్పటికీ మాకు వచ్చినటువంటి అవకాశం ఇది. తర్వాత ఇంకోటి ఏంటంటే మేము మంచిగా పనిచేస్తాం, 100% మేము సెక్యూరిటీని కూడా బరాబర్ ఇస్తాం, మేము అన్ని చోట్ల ఇస్తున్నాం. ఇక్కడ కూడా సెక్రటేరియట్కి సంబంధించి కూడా మేము ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం కూడా ఒకసారి సానుకూలంగా స్పందిస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇది ఇట్లా ఉంటే పప్పుల ధరలు పైకి. కందిపప్పు కిలో 200, మినపప్పు కిలో 160. నెలలో 40 నుంచి 50%, 50 రూపాయలు పెరుగుదల. ఈసారి ఉత్పత్తి తగ్గడమే కారణమంటున్న వ్యాపారులు. పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న కందిపప్పు రేషన్ షాపుల్లో పంపిణీ చేస్తే ధరలు తగ్గే ఛాన్స్. ఈ ఒక్కటి కాదు, పప్పు ధరలే కాదు, అన్ని ధరలు పెరిగినాయి. ఎందుకంటే పాపం అంటే ఇప్పుడు విషయం ఏంటంటే కొంచెం వర్షాభావం వల్ల కూరగాయలు కూడా పండుతలేవు సరిగా. తర్వాత ఇక్కడ పప్పులు కూడా ఇవన్నీ కూడా మొత్తం కూడా రేట్లు పెరుగుతూ ఉన్నాయి. దాన్ని చూడాలి. ఇంకా కూరగాయల ధరలకు పప్పులు కూడా తోడయ్యాయి. రోజు రోజుకు ధరలు ఆకాశాన్ని అంటుండడంతో సామాన్యుడికి పప్పు అన్నం కరువు అవుతుంది. అయితే రిటైల్ మార్కెట్లో కిలో కందిపప్పు ధర నెల రోజుల క్రితం ఎంత ఉంటే 150 రూపాయలు ఉండేనంట. ఇప్పుడు 160 రూపాయలు, 150 నుంచి 160 రూపాయలు ఉండేనంట. ఇప్పుడు 180 నుంచి 200 దూకా పలుకుతుందంట. కాబట్టి రేటు బాగా పెరిగిపోతున్నాయి. దాని మీద ఎట్లా మరి అనేది చూడాలి. సిరీస్ గెలిచిన ఇండియా 4వ టీ20లో జింబాబ్వేని యంగ్ ఇండియా చిత్తు చేసింది. శనివారం జరిగిన వన్ సైడ్ మ్యాచ్ లో 10 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. మరో మ్యాచ్ మిగిలుండగానే 5 టీ20ల సిరీస్ ను 3-1తో సొంతం చేసింది. 5 ఆడాలి కానీ ఇక 4-1తోనే కథమైంది. ఆ ఒకటి కూడా గెలవకపోతే 2-1తోనే కథమవుతున్నా, 3-1తోనే కథమవుతుండే. ఇండియా మంచినే ఆడింది కానీ ఇక అది ఇది పసికూన పిల్లకూన అంటారు కదా, దాని మీద గెలిచింది. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఉన్నది, అది చూద్దామా? అదే లేకపోతే ఉన్నది ఆంధ్రజ్యోతి ఒకసారి చూద్దాం. ఉప ఎన్నికల్లో ఇండియా హవా. 13 అసెంబ్లీ సీట్లకు 10 కైవసం, బీజేపీకి 2.
పశ్చిమ బెంగాల్లో 4 తృణమూల్కే, హిమాచల్ ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ విజయం, బీహార్ లో జేడీయూ పై స్వతంత్ర అభ్యర్థి గెలుపు. ఇది హ్యాట్రిక్, నిజంగా గ్రేట్ ఇది. ఈ ఫలితాలు మార్పునకు సంకేతం అంటూ జయరాం రమేష్ చేస్తున్న వ్యాఖ్యలు. యాక్చువల్ గా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. అయినప్పటికీ ఇక్కడ 7 రాష్ట్రాల్లో 13 స్థానాలకు గాను ఉప ఎన్నికలు జరిగితే అక్కడక్కడ చనిపోతున్నాయినా, లేకపోతే ఇది రాజీనామా చేస్తానో, ఎమ్మెల్యేలు చనిపోతున్నా రాజీనామా చేస్తున్నాం, అటువంటి దగ్గరలో ఇక్కడ ఉప ఎన్నికలు జరిగినాయి. 13 స్థానాలల్లో ఉప ఎన్నికలు జరిగితే అయితే 10 స్థానాలల్లో ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమికి వచ్చినాయి. తర్వాత అక్కడ ఎన్డీఏ కూటమి అంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఇండియా కూటమికి 2 సీట్లు వచ్చినాయి. తర్వాత ఒకరు స్వతంత్ర అభ్యర్థి గెలుపొందినట్ట. కొంతవరకు ఇండియా కూటమికి మంచి రోజులు వస్తాయని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. వన్ టైం సెటిల్మెంట్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై కాలేజీలకు సీఎం ప్రతిపాదన. ఇక నుంచి సకాలంలో చెల్లింపులు చేస్తాం. తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగమే ప్రధాన కారణం. దీన్ని పరిష్కరించకపోతే ప్రజాప్రతినిధులు విఫలమైనట్లే. ఏ పరీక్షలు రాయని వాళ్ళే వాయిదా దీక్షలు చేస్తున్నారు. అది రాంగ్ గైడెన్స్. ఒక్క నిమిషం ఫోన్ చేద్దాం ఒకసారి. ఏమంటున్నంటే మిమ్మల్ని ఎట్లా మిస్గైడ్ చేస్తున్నారో, అది చూడాలి మీరు. మీకు ఎందుకంటే మీకు అర్థం తెలిస్తే అది మంచిగా ఉంటుంది సార్. నేను ఏమంటానంటే మళ్ళీ చెప్తా ఉన్నాం, అది మిమ్మల్ని మిస్గైడ్ చేస్తూ ఉన్నారు. అది మీరు అర్థం చేసుకోకపోతే దెబ్బ పడుతుంది. అది ఓకే. హలో మోతిలాల్, ఇప్పుడు నువ్వు లైవ్లో ఉన్నావు. అయితే విషయం ఏంటంటే, నువ్వు అప్లై చేసినావా లేకపోతే ఇప్పుడు అప్లై చేయలేదా? మరి ఏం జరిగింది అసలు? రాస్తున్నావు, నువ్వు పరీక్షలు రాస్తున్నావా? ఉట్టిదేనా అంత కథ అంతా? అప్లై చేసిన, ఎగ్జామ్ రాసిన, ఇన్విజిలేటర్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇన్విజిలేటర్ సిగ్నేచర్ కూడా చేసింది హాల్ టికెట్ మీద. గ్రూప్ 1 ఒకటి, గ్రూప్ 4 ఒకటి, గ్రూప్ 2 గ్రూప్ 3కి అప్లికేషన్ పెట్టేసుకున్నా, అప్లై చేసిన అని చెప్పేసి దానికి స్టేటస్ కూడా మీకు పంపించిన. ఈ సోయి లేని సన్నాసులకు మనం ఏం చెప్తాం కానీ వీళ్ళకి చదువు రానులు ఇట్లా వచ్చి. ఓకే, అయితే విషయం ఏంటంటే ఎవడో రాంగ్ గైడెన్స్ చేసిండ్రు ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఎంత దారుణం అంటే, ఇప్పుడు విషయం ఏంటంటే ఆయనను బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆయన మంచి చేయాలనుకుంటే మాట్లాడతారు అన్న. ఇది మోతీలాల్ కి సంబంధించింది. అరే పాపం, నాకు తెలిసినోడా పిల్లగానికి ఏమన్నా కానీ ఏం పరీక్ష రాస్తున్నా, అవసరం అయితే స్పెషల్ కోచింగ్ అని ఇప్పిద్దాం అంటే ఆయన ఏం పరీక్ష రాస్తున్నాడు సార్. ఆయనకు లీడర్ చెప్పినట్టు నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది, నీకు నేను చూసుకుంటా పో అని. నిన్న మన 3 దీక్ష చేస్తే 3 గురించి వివరాలు తెప్పించినండి. ఆ 3లో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తలేడు. ఇంకో పిల్లగాడు కూర్చున్నాడు గాంధీ హాస్పిటల్లో చేరాడు. అరే పాపం, నాకు తెలిసినోడా పిల్లగానికి ఏమన్నా కానీ ఏం పరీక్ష రాస్తున్నా, అవసరం అయితే స్పెషల్ కోచింగ్ అని ఇప్పిద్దాం అంటే ఆయన ఏం పరీక్ష రాస్తున్నాడు సార్. ఆయనకు లీడర్ చెప్పినట్టు నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది, నీకు నేను చూసుకుంటా పో అని. నిన్న మన 3 దీక్ష చేస్తే 3 గురించి వివరాలు తెప్పించినండి. ఆ 3లో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తలేడు. చూసిరా, ముఖ్యమంత్రి గారిని బదనాం చేయడానికి, ముఖ్యమంత్రి గారిని అబాస్పాలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాడు ఎవడైతే మీకు చెప్పిండో సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీకు ఎవడైతే చెప్పిండో వాడిని కథరు తీయరు వాడిని. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఇది మీకు హాల్ టికెట్ నెంబర్ కావాలంటే ఇస్తాము. తర్వాత ఇక్కడ ఇన్విజిలేటర్ సంతకం ఉన్నది, ఇక చూసినావా, ఇది ఉన్నది అక్కడ కొట్టు, అది ఆడ ఇక చూడు, ఇగో అన్నీ అప్లై చేసిండు, కొట్టు అప్లై చేసిండు. ఇగో టీఎస్పిఎస్సి ఉన్నది కదా, ఇక చూడరి అన్నీ అప్లై చేసిండు. కావాలంటే ఇగో చూపిస్తాం, మాకు కొన్ని నుంచి మాకు. ఇగో మోతీలాల్, ధరావత్ మోతీలాల్, ధరావత్ సీతారాం వాళ్ళ ఫాదర్ పేరు. ఇవన్నీ డీటెయిల్స్ మీకు కావాలంటే ఈ డీటెయిల్స్ అన్ని కూడా పంపిస్తాం. నేను ఏమంటున్నానంటే, మిమ్మల్ని అసలు యాక్చువల్గా మీరు మంచి ఉద్దేశంతో ఉన్నారు, కాకపోతే ఏంటంటే మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు. మిస్గైడ్ చేస్తే ఆ మిస్గైడ్లో పడితే 100% నష్టం జరుగుతుంది, అబాస్ పాలవుతారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. దయచేసి ఆవిడ ఉన్నాడో, ఆఫీసర్లు ఎవరు ఉన్నారో వాళ్ళ పని చేయరు, లేకపోతే ఇంకా నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఆ విద్యాశాఖలో కూడా మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు. ఆ విద్యాశాఖలో కూడా అక్కడ తొత్తులు ఉన్నారు. మీకు అర్థమైతలేదు లెక్క. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం. ఎమ్మెల్యేలు మంత్రులు మీరు చూస్తే మీరనే చెప్పరు సార్, మీరనే చెప్పరు అన్నా. లేకపోతే పక్క రాష్ట్రం చంద్రబాబు ముఖ్యమంత్రి గారు చెప్పండి, మొత్తం ఎవరెవరు ఐఏఎస్ ఐపీఎస్ లు వత్తాసు పలికిలో జగన్ కి కంప్లీట్ వాళ్ళందరూ మొత్తం క్లియర్ చేసి పడేస్తారు. వాళ్ళకి ఇస్తున్నారు. జర ఇక్కడ చేయండి, అది చేస్తే మీరు మంచిగా ఉంటారు. వాళ్ళనే పెట్టుకొని మళ్ళీ అట్లనే చేసేసి చూడిగో ఇంత క్లియర్గా ఉండేది. ఏం కావాలి చెప్పురిగా. ఇగో ఇది గ్రూప్ 1 హాల్ టికెట్. ఇది ఇక్కడే ఔషాపూర్ లో విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ లో. ఇది ఏది మోతిలాల్ది. ఇప్పుడు ఇందాక మాట్లాడింది మోతిలాల్ నాయక్ ఇందాక మాట్లాడి గాంధీ ఆసుపత్రిలో. నేను ఏమంటున్నా అంటే, ఎవరో గురించి ఆలోచించకండి,
ఎవరి గురించో ఆలోచించకండి. విద్యార్థులు చేస్తుంది వాస్తవమా కాదా అని తెలుసుకోండి. అది చూసుకోకుండా చేస్తే మనకు నష్టం జరుగుతుంది, మీకే నష్టం జరుగుతుంది అని చెప్తున్నాం. దీక్ష దీన్ని పరిష్కరించకపోతే ప్రజాప్రతినిధులు అయితే అసలు ఒక విషయం ఏంటంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాము, చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు మీరు. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ అంటే పేద విద్యార్థులని మీరు కడుపులో పెట్టుకొని చూసుకున్నట్టు లెక్క. మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు 1000%. ఎందుకంటే గత ప్రభుత్వం మొత్తం మొద్దు నిద్ర పోయింది, లంగా కథలని పడ్డారు వాళ్ళు సొంత ఆస్తులు సంపాదించుకోరు కానీ వేస్ట్ ఫెలోస్ కనీసం విద్యార్థుల గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ ఆలోచించలేరు వాళ్ళు. మీరు ఆలోచిస్తున్నారు, ఈ ఆలోచించింది పబ్లిక్ మంచిగా జరగాలని. మీరు దయచేసి మీరు సూచనలు పాటించండి, తీసుకోండి. ఫీజు రియంబర్స్మెంట్ సూచనలు పాటించండి. రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు ఇప్పటికీ, మంచి నిర్ణయాలు తీసుకుంటూ వస్తారు 100%. అట్లా ఏ పరీక్షలు రాయని వాళ్ళే వాయిదా దీక్షలు చేస్తున్నారు, అది రాంగ్ గైడెన్స్. జాబ్ క్యాలెండర్ ప్రకటించి నియామకాలు చేపడతాం. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు. మరి ఇంజనీరింగ్ కాలేజీల పైన కూడా చర్యలు తీసుకోవాలి, అక్రమంగా చాలా చేస్తా ఉన్నారు. వినతి పత్రాల నుంచి పోస్టింగ్ ఇచ్చే స్థాయికి వచ్చా. యువత లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకు సాగాలి. తెలంగాణను డ్రగ్ రహిత రాష్ట్రంగా మారుద్దాం. కళాశాలలో నైతిక పోలీసింగ్ పాఠాలు నేర్పాలి. ఎన్ఎస్ఎస్ పోలీస్ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి. మీరు తీసుకున్న నిర్ణయాలు మంచిగా ఉంటున్నాయి, ఆ నిర్ణయాలు ప్రజలకు ఏరేటట్టు చూడండి దయచేసి. మీకు మళ్ళీ ఏం చెప్పాలని అర్థమవుతలేదు. ఎందుకంటే మీకు ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా, మరి ఆ శివప్రసాద్ రెడ్డి గారు ఆయన పేరు ఏం పేరు, ఇంటెలిజెన్స్ చీఫ్, మరి మీరన్నా మంచి చెప్పురు సార్, మీరు లేకపోతే ఆగమవుతుంది. మీరు ఆగం చేద్దామని చూస్తారా, మరి అర్థమవుతలేదు. కొన్ని నిర్ణయాలు కొన్ని చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితిలో పట్టించుకుంటారు. ఎన్నో చెప్పేళ్ళు కానీ ఏదో నష్టం జరుగుతుంది. 2 సార్లు 3 సార్లు ఉండదు, ఇక మళ్ళీసారి ఉండదు. జగన్ అట్లనే అనుకున్నాడు 25 సంవత్సరాలు నేనే ఉంటా అంటే ఎట్లయితే ప్రజల నుంచి వచ్చినటువంటిది అయితే అభిప్రాయాలు ఉన్నాయో వాటిని తీసుకుంటే ఉంటారు. 10 కాలాల పాటు ఉండండి మీరు. ఇక వారానికి ఒక జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన. ఇవాళ రంగారెడ్డి జిల్లాకు రేవంత్ రెడ్డి. ఇక లష్కర్గూడలో గీత కార్మికులకు కాటమయ్యే రక్షా కవచాలు పంపిణీ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. ఇవాళ ఇక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర ఉంటుంది, రంగారెడ్డి జిల్లాలోని లష్కర్గూడకి వెళ్తున్నాడు ముఖ్యమంత్రి. అక్కడ గీత కార్మికులకు అవి ఇస్తారంట. కాంగ్రెస్ లోకి అరకెపుడి గాంధీ సీఎం సమక్షంలో చేరిన షేర్లింగపల్లి ఎమ్మెల్యే. నేడో రూపు కాంగ్రెస్ లోకి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. అందరు మొత్తం జంప్ అవుతున్నాడు. ఈ జంప్ మీద పడి మొత్తం ఇట్లా పట్టించుకుంటలేరా ఏంది? మరి ప్రభుత్వ పెన్షన్దారులకు ఆసరా ఇచ్చేశారు. లబ్ధిదారుల్లో రిటైర్ ఉద్యోగులు. సెర్ఫ్ తనిఖీల్లో వెలుగులోకి అక్రమాలు వచ్చినాయంట. 5650 మందికి డబుల్ పింఛన్లు వచ్చినాయట. చూసుకోరిగా వచ్చినోనికి మళ్ళీ వచ్చినాయట. వీరిలో 3824 మంది చచ్చిపోయారట. చచ్చిపోయిన కూడా పింఛన్ ఇచ్చింది. మునగాలరా నాయన మీరు నిజంగా. వేమూరి రాధాకృష్ణ వల్ల సతీమణి ఆమె చనిపోయారు. కనకదుర్గ ఈ రోజు జయంతి. పాపం ఆమె అంటే బర్త్డే ఉండే. లేవన్న వేదనలో నీ జ్ఞాపకాలే మాకు ఊరట, నీవు లేకున్నా చీకటిలో నీ అడుగుజాడలే మాకు వెలుగు. వేమూరి రాధాకృష్ణ మరి కుటుంబ సభ్యులు. పాపం అసలు దారుణం. పాపం ఆయన అంటే 66వ జయంతి. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలైతే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. ఇక బీసీ సమరం, ఎన్నేళ్ళ వివక్షత, కులగణన జరగాల్సిందే. ఏకమవుతున్న లీడర్లు మేధావులు. చట్టసభల్లో బీసీలకు తీరని అన్యాయం. సీట్ల పంపకాలను హ్యాండ్ ఇచ్చిన పొలిటికల్ పార్టీలు. కులగణన జరిగితేనే బీసీల అభివృద్ధి. అడుక్కునే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. 100% ఇక్కడ బీసీ సమరం మొదలవుతా ఉంది మళ్ళీ కూడా. ఎందుకనంటే అసలు యాక్చువల్గా ఇది జరగడానికి కారణం ఏంటి అంటే, ఒక రకంగా ఏదైతే ఈడబ్ల్యూఎస్ తోటి అక్కడ అగ్రవర్ణాల పేదలకు ఒక రకంగా మంచి జరిగింది. తర్వాత కింది స్థాయిలో ఉన్నటువంటి పాపం అంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళకు సరిపడా రిజర్వేషన్లు వాళ్ళకు అందుతా ఉన్నాయి. ఇక నష్టపోతుంది నడుమున్నోడు, నడుమ నాశనం అవుతుందో అంటే ఇక బీసీలే. వీడు ఎటు కాకుండా అయిపోయినాడు. బ్యాక్వర్డ్ క్లాస్ అంట. ఫస్ట్ ఇక అన్నలే పెట్టేసిండు. బ్యాక్వర్డ్ క్లాస్ అంటే నువ్వు వెనకబడినోనివిరా అని చెప్పేసి వాళ్ళకి వెనక నెట్టేస్తా ఉన్నారు. కనీసం మరి ఎవడన్నా లీడర్ లైన్ వాళ్ళు కూడా ఎవరన్నా మాట్లాడతారా అంటే వాళ్ళు కూడా మాట్లాడరు. పోయి సార్ కాలు మొక్తా, సార్ దండం పెడతా, సార్ ఇట్లా అని చెప్పేసి డైలు కొట్టే బ్యాచ్లు తయారైనవి. కాబట్టి కులం తర్వాత అయితే విషయం ఏంటంటే బీసీలకు నిజంగా కూడా ఎవరైతే మేమెంతో మాకంత అనేటువంటి నినాదం గతం నుంచి వస్తూ ఉంది. ఆ మేమెంతో మాకంత అంటే ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్ ఇచ్చి పడేసి ఇక రిజర్వేషన్ లేదు మనం లేదు ఇక అన్ని కథం చేసి పడేసి అయిపోతుంది. ఆ ఉద్దేశంతో తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ అనేది. అయితే ఇక్కడ నష్టపోతుంది ఎవరు అంటే 62 నుంచి 65% ఉన్నటువంటి బీసీలు నష్టపోతూ ఉన్నారు.
కాబట్టి బీసీలకు 100% మంచి జరగాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు బీసీల జనాభా ఎక్కువ, నిజంగా ఒకవేళ 64% ఉన్నారంటే వాళ్ళకు వాళ్ళు ఓట్లు వేసుకున్నా కానీ ఒకవేళ శరం తప్పి సిగ్గుశరం ఏమన్నా మంచిగా తెచ్చుకొని, ఎందుకంటే కోపం వస్తూ ఉంది, బాధ అనిపిస్తూ ఉంది, నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితుల్లో లేకుండా అయిపోయినారు బీసీలు. కాబట్టి మరి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితుల్లో ఉండాలంటే 100% మీకు మీరు ఓట్లు వేసుకోండి. ఎందుకంటే లేకపోతే ఎవడు కూడా మీ గురించి ఆలోచించే పరిస్థితి లేదు, మరి ఉండదు. ఎందుకంటే మీరు అధికారంలో లేనంత కాలం. అంటే ఒక ఫిలాసఫర్ చెప్తాడు, అడవి చరిత్రను సింహం రాయాలి, అడవి చరిత్రను సింహం రాయాలి, లేకపోతే అడవిలో ఉన్నటువంటి జంతువులు రాసుకోవాలి. అడవి చరిత్రను వేటగాడు రాస్తే వేటగాడు రాసిందే చరిత్ర అయి కూర్చుంటుంది. కాబట్టి నీ చరిత్రను నువ్వు రాసుకో, నీ గురించి నువ్వు ఆలోచించు. నీ గురించి నువ్వు ఆలోచించకపోతే ఎవరు తెచ్చిపెట్టాడు రా బాబు. కాబట్టి దయచేసి దీనిపైన ఆలోచించాల్సిన అవసరం ఉన్నది 100%. అట్లా అని చెప్పేసి వాళ్ళని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి మీరు. ఎందుకంటే వాళ్ళు గొప్పగా వాళ్ళు సంఘటితం అవుతున్నారు. ఎవరైతే మీరు అనుకుంటారో ముందు స్థాయిలో ఉన్నారు, మంచి పరిస్థితిలో ఉన్నారంటే వాళ్ళు సంఘటితం అవుతున్నారు. వాళ్ళని చూసి నేర్చుకోండి. వాళ్ళని మనం విమర్శించడం కాదు, విమర్శించడం అసలే వద్దు. కాకపోతే ఏంటంటే వాళ్ళని చూసి సోయి తెచ్చుకోవాలి, వాళ్ళని చూసి నేర్చుకోవాలి. వాళ్ళు సంఘటితం అవుతున్నారు, వాళ్ళు బలంగా తయారవుతున్నారు. కాబట్టి వాళ్ళని చూసి నేర్చుకోండి. మీరు బీసీలు మరి సిగ్గుచర్యం తెచ్చుకుంటే మంచిగా ఉంటుంది. కేసు పెడితే కూడా కేసు పెట్టుకోండి, ఏం కాదు. నాకు సోమాజిగూడలో 11 గంటలకు బీసీ మేధావుల సిగ్గుచర్యం లేకపోతే సపడే అట్లనే కూర్చోరు, చీమనెత్తురు చచ్చిపోతే సపడే కూర్చోరి. బీసీ సమరం మరోసారి మొదలవుతోంది. అయితే దశాబ్దాల తరబడి బీసీలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడేందుకు ప్రశ్నించే గొంతుకలు ఏకమవుతున్నాయి. జనాభా పరంగా టాప్లో ఉన్నప్పటికీ రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో బీసీలు ఊహించని స్థాయిలో వెనుకబడిపోయారు. అందుకోసం బీసీలకు తగినన్ని అవకాశాలు లేకపోవడం ఒక కారణమైతే అగ్రకులాలు అణగదొక్కడం మరో ఎత్తు అని చెప్పాలి. అభివృద్ధికి ప్రధాన అవకాశంగా చెప్పుకునే చట్టసభల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత దక్కపోవడం వల్లే బీసీ సమాజం వెనుకబడుకు కారణం. అయితే ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రాజకీయ పార్టీలు సైతం బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తున్నారే తప్ప చిత్తశుద్ధితో వారి అభివృద్ధికి బాటలు వేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇక తెలంగాణతో పాటు దేశ రాజకీయాల్లోని అన్ని పొలిటికల్ పార్టీల పరిస్థితి దాదాపు అంతే. అయితే ఈ క్రమంలోనే బీసీలోని మేధావులు, కొంతమంది లీడర్లు బీసీల సమరం పూరించేందుకు రెడీ అయ్యారు. అందులో భాగంగానే ఆదివారం ఇవాళ బీసీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని హైదరాబాద్లోని ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించాలని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. కాబట్టి మేధావులు తరలిరండి. తర్వాత ఎవరైతే బీసీలు మంచిగా ఉండాలని చెప్పేసి అనుకుంటారో వాళ్ళందరూ కూడా తరలిరండి. ఒకసారి చర్చించండి, ఎట్ట చేస్తే బాగుంటుంది, ఏం కథ బాగుంటుంది. సోయి తెచ్చుకొని వాళ్ళని చూసి విమర్శించడము, వాళ్ళని తిట్టడం కాదు. ఎవరిని కూడా తిట్టొద్దు. ఎందుకంటే వాళ్ళు గొప్పగా ఎదుగుతున్నారు, వాళ్ళు ఎదగడం మనం సంతోషించాలి. కాకపోతే వాళ్ళని చూసి నేర్చుకోవాలి, నేర్చుకోకపోతే పీక్తారు అట్లనే. ఇట్లా ఉంటే త్వరలో జాబ్ క్యాలెండర్ యూపీఎస్సీ తరహాలో తీసుకురాబోతున్నాం. ఉద్యోగాల కోసం 10 ఏళ్లు కొట్లాడిన యువత, పరీక్షలు వాయిదా కోసం రాజకీయ శక్తుల దీక్షలు. నోటిఫికేషన్ ప్రకారమే గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ, పారదర్శకంగా టీజీఎస్పీఎస్సీ నియామకాలు. గత సర్కార్ ఇచ్చినట్టుగానే 1:50 రేషియోలో ఉద్యోగాల భర్తీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ 1:100 కావాలి, 1:100 అంటున్నారు. పోయింది ఏముంది సార్? ఇప్పుడు ఎక్కువ మందికి అవకాశాలు ఇస్తే ఎక్కువ మంది మీ మీద సానుకూల దృక్పథంతో ఉంటారు కదా. మాకు ప్రభుత్వం మంచి చేసిందని చెప్పేసి అనుకుంటారు కదా. ఇన్ని సంవత్సరాలు చదివిన వాళ్ళు ఒకవేళ పుసుక్కున్న వాళ్ళకు అదేంటి 1:50లో వాళ్ళు లేకపోతే వాళ్ళు పడేటువంటి అరిగోస్తాయి మామూలుగా ఉండదు. 100 ఇవ్వండి, 1:100 ఇవ్వండి. ఒకవేళ ఇప్పుడు ఏమంటారంటే కొంచెం నోటిఫికేషన్లో ఏదో అంటే న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయి అంటున్నారు. మీరు నోటిఫికేషన్లో దాంట్లో ఒకవేళ పేర్కొనకపోతే అది ప్రాబ్లం ఏం కాదు. దయచేసి అక్కడ ఏపీ ఇచ్చేసింది 1:100 ఇచ్చింది, ఇక్కడ 1:100 ఇస్తే పోయేది ఏం లేదు. ఇవ్వండి అవకాశం ఉంటే. ఎందుకంటే ఎక్కువ మందికి అవకాశాలు కల్పించండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంకో మోసం ఏం జరుగుతుందంటే ఇంకో బీసీల గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంకో మోసం ఏంటంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా ఎవరైతే ఈ రిజర్వేషన్లలో ఉంటారు కదా, ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే రిజర్వేషన్లు ఉంటారు కదా, ఈ రిజర్వేషన్లు ఉన్నోళ్ళకు ఓన్లీ రిజర్వేషన్లు ఉన్న నిండాలంట. ఇప్పుడు ఒక బీసీ ఉన్నాడు, ఇప్పుడు ఈయన శ్యామ్ ఉన్నాడు. శ్యామ్కి 96 మార్కులు వచ్చినాయి. 96 మార్కులు వచ్చినాయి. ఇక తర్వాత 96 మార్కులు అంటే ఈయన స్టేట్ టాపర్ ఉన్నాడు అనుకుందాం. ఈయననే శ్యామ్ టాప్లో ఉన్నాడు. జనరల్లో టాప్ రావాలి. టాప్ రావాలంటే ఈయన పోయి ఎక్కడ ఉండాలి? జనరల్లో ఫిలప్ కావాలి, అంటే ఓపెన్లో కావాలి. కానీ ఓపెన్లో పెడతలేరండి. ఈయన తీసుకొచ్చేసి నీకు బీసీ రిజర్వేషన్ వచ్చిన కాడ నీదేంది రిజర్వేషన్?
బీసీడీ ఏంది ఏంది మున్నూరు కాపు, ఓకే ఇగో ఈ రిజర్వేషన్కే పరిమితం చేస్తూ ఉన్నారట. దీని ద్వారా ఏమవుతుందంటే 100% నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి దీనిపైన కూడా ప్రభుత్వం దృష్టి సారించాలి. ఎందుకంటే జీవో నెంబర్ 55ని సవరించిండ్రంట. జీవో నెంబర్ గతంలో జీవో నెంబర్ 55 ఉంటే దాని ద్వారా ఏది ఎవరైతే ఏ రిజర్వేషన్లు ఉంటే ఆ రిజర్వేషన్లతో పాటు ఎవరైతే మెరిట్ ఉంటారో ఆ మెరిట్ ఉన్న వాళ్ళు ఓపెన్లో వచ్చేటువంటి అవకాశం ఉంటే ఆ అవకాశం లేకుండా చేస్తున్నది తెలుస్తూ ఉంది. జీవో నెంబర్ 26, జీవో నెంబర్ 29 కొత్త జీవోలు తీసుకొచ్చేసి ఆ జీవోలు కనిపించకుండా చేస్తూ ఉన్నారు. ఈ కుట్రలు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. దీనిపైన 100% నిరుద్యోగ లోకం తిరగబడుతుంది. ఇటువంటి మాత్రం ఈ లంగ కథలు మాత్రం పెట్టుకోకండి. పెట్టుకుంటే మంచిది కాదు లెక్క 100%. ఆర్టీసీ బస్సులను పెంచుతున్నాం, 1000 బస్సులను కొనుగోలు చేశాం, మరో 1700 బస్సులకు ఆర్డర్ ఇచ్చాం, ఆర్టీసీ ఉద్యోగులకు 21% డిఏ ఇచ్చినాం, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చెప్తున్నారు. ఆర్టీసీ బస్సులను పెంచుతామంటూ ఉంది. మంచి నిర్ణయం నిజంగా కూడా. అంటే ఎందుకంటే చాలా గ్రామాలకు అంటే ఆర్టీసీ బస్సులు లేనటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి. కాబట్టి వాటికి ఆర్టీసీ బస్సులు రావాల్సిన అవసరం ఉంది. నేనేమంటున్నా చాలా మంచి పనులు చేస్తున్నారు. ఆ మంచి పనులు కూడా మీరు చెప్పుకోలేకపోతున్నారు. చెప్పుకోలేకనే ఇంత గతంలో కూడా నష్టం జరిగింది కాంగ్రెస్ పార్టీకి. మీకు అర్థమైతలేదు లెక్క. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? తెలంగాణ ఇచ్చిన పార్టీగా మేము ఇచ్చినామని కూడా చెప్పుకోలేకపోయినారు. ఆడ కేసీఆర్ తనకపోయాడు. కాబట్టి ఇప్పుడు కూడా అట్లనే జరుగుతుంది. మీరు దయచేసి మంచిగా ఆలోచించుది. బీసీ అంటే గుర్తొచ్చింది, పొన్నం ప్రభాకర్ అన్న చార్జ్ తీసుకున్నప్పటి నుంచి జబర్దస్త్ గా చేస్తున్నాడు. తెలంగాణ ఉద్యమ బిడ్డ, ఎంపీగా కొట్లాడినోడు. చాలా మంది అంటే ఇప్పుడు కులాలకు అతీతంగా అతీతంగా అందరూ కూడా మంచి పని చేస్తుర్లే, అట్లేం లేదు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నష్టాల్లో నడుస్తున్న ఆర్టీసీ సంస్థను బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని, వారి కోసం బస్సులను పెంచుతున్నట్లు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వెల్లడించారు. ఇక శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని బస్సు డిపోల్లో నల్లగొండ హైదరాబాద్కు ఒక ఏసీ బస్సు, 4 డిలక్స్ బస్సులను అలాగే పల్లె వెలుగు బస్సులను రాష్ట్ర రోడ్డు భవనాలు తర్వాత సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించిండు. కాబట్టి ఈ యొక్క మంచి పని చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ ఇక బతకది చచ్చిపోతుంది అనుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే గతంలో కేసీఆర్ దీన్ని మొత్తం కూడా నాశనం చేసిండు. నిజంగా ప్రైవేట్ పరం చేద్దామనేటువంటి కుట్ర కూడా చేసిండు. కాకపోతే అంటే ఇప్పుడు ప్రభుత్వం దాన్ని రక్షించేటువంటి పనిలో పడ్డది. ఒకవేళ ఆడోళ్ళ ఎవరి అని ఉంటే ఒకవేళ లేడీస్కి సంబంధించి టికెట్లు ఉంటాయి కదా, ఆ టికెట్ల పైసలు కూడా ప్రభుత్వం చెల్లిస్తున్నది. చాలా మంది ఏమనుకుంటారంటే ఫ్రీ బస్సు రాష్ట్ర ఆర్టీసీకి నష్టం అంటే ఆర్టీసీకి నష్టం ఏం కాదు, ఆర్టీసీకి లాభమే చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎట్లా చేస్తుందంటే వాళ్ళకి టికెట్ల పైసలు ఏవైతే ఉంటాయో, 0 టికెట్ ఉంటుంది కదా, ఆ టికెట్ల పైసలు ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తున్నది. ఇంకొక ముచ్చట ఇక్కడ ఆర్టీసీ బస్సుల విషయానికి వస్తే కాళేశ్వరంకి వెళ్లే భక్తులకు ఆర్టీసీ బస్సులు సరిపోవట్లేదు. కనీసం ఒక సూపర్ లగ్జరీ బస్సు కూడా కాళేశ్వరం అంటే మంతని నియోజకవర్గం దుద్దిల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఉంటది. కనీసం భక్తులు వెళ్ళడానికి మంచి బస్సులు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ లాగానే వస్తూ ఉంటారు. చాలా మంది మన కాళేశ్వరం వెళ్ళినప్పుడు అది కొంచెం కాళేశ్వరానికి బస్సులు పెంచే మార్గాలను చూడండి. గత తప్పిదాలను పునరావృతం చేయొద్దు. కాంగ్రెస్ తప్పుల వల్లే బీజేపీని ఎన్నుకున్నారు. అదే తప్పులు మన పార్టీ చేయొద్దు. సంస్కరణలకు రాజకీయాలు సాధనం. ఇక కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అంటున్నాడు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఆయన అన్న మాటలను మనం తీసుకుంటే కాంగ్రెస్ తప్పుల వల్లే బీజేపీని ఎన్నుకున్నాను అంటున్నాడు. బీఆర్ఎస్ తప్పుల వల్లనే కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు రాష్ట్రంలో. కాబట్టి మళ్ళీ అవే తప్పులు మీరు చేస్తే మాత్రం 100% నష్టం జరుగుతుంది. జాగ్రత్తగా ఆలోచించండి. ట్రంప్ పై మోటా ఆంక్షలు ఎత్తివేత, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై ఆంక్షలు తొలగింపు అధికారిక ప్రకటన చేసిన మెటా. నేతల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అనుమతించడం మా బాధ్యత, వారి మాటలను ప్రజలకు వినాలని ఆంక్షలు ఎత్తివేసినట్లు వెల్లడి. ఇప్పుడు ఆయన ఉన్నాడు కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉండ్రు, రాజీనామా చేయాలని షరతులు విధిస్తున్నాం, అందుకే వెనకడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ బెదిరించి ఎమ్మెల్యేలను చేర్చుకుంటుంది. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటున్నాడు. మరి ఉన్నారో లేరో తెలియదు. ఇప్పటికి ఉన్నారు అంటున్నారు కానీ ఎవరు వస్తలేరు. హ్యాట్రిక్ విజయం, సిరీస్ కైవసం. 4వ T20లో భారత్ ఘన విజయం, 10 వికెట్ల తేడాతో జింబాబ్వేపై గ్రాండ్ విక్టరీ. చెలరేగిన జైస్వాల్, రాణించిన గిల్. మరో మ్యాచ్ మిగులుండగానే సిరీస్ కైవసం చేసుకుంది. కంగ్రాచ్యులేషన్ ఇండియా. ఇక యూత్ కు 35% పదవులు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో వారే కీలకం. పార్టీ ప్రభుత్వంలోనూ యువత భాగస్వామ్యం అవసరం. నామినేటెడ్ పోస్టుల్లో అవకాశాలు కల్పిస్తున్నాం. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి కూడా ఉంటా ఉన్నాడు. 35% పదవులు యువతకి ఇస్తా అంటున్నారు. 100% అట్లా ఇస్తే సంతోషం, మంచిదే. 35 కాదు 50% ఇవ్వండి. కేసీఆర్ ఫెయిల్,
పార్టీ మారద్దని కేసీఆర్ బుజ్జగింపులు పట్టించుకొని ఎమ్మెల్యేలు ఇప్పటికే 8 మంది జంపు 9 మంది అయ్యారు. తాజాగా మరొకరు అరకపుడి గాంధీకి కాంగ్రెస్ కండువా కప్పిన రేవంత్ ఇవాళ నేడు గూడెం మైపాల్ రెడ్డి పడాంచరి ఎమ్మెల్యే కాంగ్రెస్ గుటికి కేసీఆర్ అపర చాణక్యతపై నెటిజన్ల సెటైర్లు. పాపం అసలు కాక మొత్తం ఆగమైతున్నట్ట ఏం చేయాలని అర్థమైతలేదు. అక్కడ ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు ఇంత తింటున్నాడు, తర్వాత ఇంత ఛాయ్ నీళ్ళు ఏంటి పథకం ఏం లేదా, ఏదో ఎత్తిపోతల పథకం ఇంత తాగుతున్నాడు. అంటే గంజో నీళ్ళో కలో గంజో తాగుతున్నాడు పాపం ఆయన, అది వేరే విషయం. అయితే అట్లా చేస్తున్నాడంట. చేస్తుంటే ఏం చేయాలని అర్థమైతలేదు. అక్కడ పాపం ఆడ బిడ్డ దగ్గరకు పోయేద్దాం అనుకుంటేనేమో ఇక పోతే ఏమంటారో ఏం పాడో, అసలు మంచి పని చేసిన సుఖమైన పని చేసిన అదయ్యా నువ్వు ఎందుకు పోతున్నావు అని చెప్పేసి అంటారు. ఈ మరి కేసీఆర్ వీరభక్తులు ఏమన్నా ఉంటాడా? పాడి కౌశిక్ రెడ్డి, ఇక్కడ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎవ్వరు ఎప్పుడైనా చనిపోవచ్చు. ఎందుకంటే అంటే ఎట్లుంటుంది అంటే లెక్క. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే అక్కడ డాక్టర్ సంజయ్ కుమారే, ఆయన వెలమ సామాజిక వర్గం, అత్యంత దగ్గర, ఆయననే మెల్లగా రాత్రి 11 గంటలకు కండువా మార్చేసిండు, జాడించిపోయిండు. కాబట్టి ఎవరు ఎప్పుడు మారుతారో అర్థమైతే లేదంట. కాక ఆగమవుతున్నాడు ఆ విషయం మీద. అధికారంలో ఉన్నన్ని రోజులు కేసీఆర్ చెప్పిందే వేదమన్న ఎమ్మెల్యేలు అధికారం పోయిన తర్వాత కేసీఆర్ మాటలను పట్టించుకోవడం లేదు. పార్టీ మారొద్దని, భవిష్యత్తులో మనదే అధికారమని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత కాలమో ఉండదని బుజ్జగించిన గులాబీ ఎమ్మెల్యేలు పెడిచేను పెడుతున్నట. వరుస పెట్టి పార్టీ మారుతుండడంతో ఏం చేయాలో అర్థం కాక కేసీఆర్ తల పట్టుకుంటున్నాడు. అయితే అధికారంలో ఉన్నన్నాళ్ళు తాను అపర చాణక్యుడినని గులాబీ మీడియాతో పొగిడించుకున్న కేసీఆర్ పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారంట. ఎమ్మెల్యేలను పార్టీ మారకుండా చూడడంలో కేసీఆర్ ఫెయిల్ అవుతుందని చెప్పేసి కామెంట్ పెడుతున్నారట. వాళ్ళు ఆయన ఏం చేస్తారు పాపం, అది అయిపోయాది. ఎందుకంటే చెరువు బుంగవాడది కింద, దానికి పెద్ద పక్క. అరకప్పుడు గాంధీ నిన్న నుంచి ట్రోల్ అవుతా ఉంది. ఈయన టీడీపీలో ఉండే, ఫస్ట్ టీడీపీని వదిలిపెట్టే సమస్య లేదు అన్నాడు. మా పార్టీ అంటే చౌదరి ఆ కోణంలో, మా పార్టీ అన్న కోణంలో ఉన్నాడు. తెల్లారే బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యాడు. అప్పుడు కమ్మకమ్మ ఇప్పుడేమో పోయి ఫామ్ హౌస్ లో మొన్న మీటింగ్ హాజరైండు. ఇప్పుడు కాంగ్రెస్ కప్పుకున్నాడు. దేవకన్యల ముస్తాబైన దేవరా బ్యూటీ అంట. అంబానీ పెళ్లి వేడుకలో తలుక్కున మెరిసిన జాన్వే కాదు, చాలా మంది మెరిసిండ్రు ఇట్లా మస్తుగా. అలా మొత్తం పే కూడా చేసినట్టు మంచిగా, వజ్రాలే ఉన్నట్టున్నాయి మొత్తం అన్ని. ఏమంటది ఇప్పుడు అంబానీ అంటే ఏముంటది లెక్క, మొత్తం ఫుల్ పైసలన్నీ నాలుగు చేతులు కానీ. కాకపోతే పేదోడు మరి అది చేసుకోవాలనుకుంటే. సరే, నేటి మాట చూద్దాం. రాను రాను రాజకీయాల్లో వైరం పెరుగుతుంది. తోటి నాయకుల మధ్య శత్రుత్వం బుసలు కొడుతుంది. కొత్త నాయకులను ఓరవలేక సీనియర్లు జూనియర్లు అంటూ పదవులను అడ్డం పెట్టుకుని రాజకీయాలను భూతద్దంలో చూస్తున్నారు. ప్రజలకు ప్రజాప్రతినిధులకు సంబంధాలు లేకుండా దూరం పెంచుకుంటున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజలను మచ్చిక చేసుకుంటున్నారు. కేవలం జనాలను ఓట్లేస్తే అస్థి పంజరాలుగానే చూస్తున్నారు. క్యాడర్కు తగిన ప్రాధాన్యత ఇవ్వక, జెండాలను మోసిన కార్యకర్తలను పట్టించుకోక పార్టీ మారే నాయకులకు పెద్దపీట వేస్తున్నారు. పైరవీకారులకి రాజకీయ అండదండలు దండిగా చూపిస్తున్నారు. ఎన్నికలు ఉన్నప్పుడే ఆ పార్టీ ఈ పార్టీ అని దుమ్మెత్తి పోసుకునే లీడర్లు ఇప్పుడు అధికారం అందుకున్న పార్టీలో చేరి నీతులు చెబుతున్నారు. ఒక్కప్పుడు రాజకీయాల్లో కాస్తో కూస్తో విలువలు ఉండేవి, కానీ ఇప్పుడు కనిపిస్తున్న రాజకీయాలను చూస్తే అసహ్యం వేస్తుంది అని చెప్పేసి పెద్దపల్లి రాజన్ అంటున్నాడు. ఎప్పటికప్పుడు కథం అయిపోతున్నారు లెక్క. బీజేపీని ప్రజలు నమ్మట్లే. ఉప ఎన్నికల ఫలితాల నిదర్శనం. బీజేపీ అల్లిన భయాన్ని ప్రజలు బద్దలు కొట్టారు. న్యాయ పాలనను జనం కోరుకుంటుండ్రు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న ముచ్చట్లు. ఎందుకంటుండే అట్లా అసలు విషయం ఎందుకు నమ్మట్లేదు అంటుండే, నిన్న వచ్చినటువంటి రిజల్ట్స్ ఉన్నాయి కదా, అక్కడ 13 ఎమ్మెల్యే సీట్లల్లో 7 రాష్ట్రాలలో 13 స్థానాల్లో పోటీ చేస్తే ఉప ఎన్నికలలో అందులో 10 స్థానాల్లో ఇండియా కూటమికి వచ్చినాయంట. దాంతో అట్లా అంటున్నాడు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రీతం ప్రమాణ స్వీకారం. గాంధీ భవన్ నుంచి సంజీవయ్య భవన్ కు ర్యాలీ. శ్రీధర్ బాబు, ఉత్తమ్ తిన్మార్మల్లన్న సమక్షంలో బాధ్యతల స్వీకరణ. ఎస్సీల సంక్షేమం కోసం కృషి చేస్తానన్న ప్రీతం. దళిత బంధులు అవకతవకలపై విచారించే ఫైల్ పై తొలి సంతకం అంటూ మంచి పరిణామం అది. ఇది కొంతమందికి అవకాశం రావాలి. కోమటిరెడ్డి అసలు యాక్చువల్గా ఇది కాలు మొక్కిన కాదు, ఇది తప్పది అసలు యాక్చువల్గా. కాకపోతే ఇట్లా గౌరవంగా ఇట్లా అంటే కొంచెం అట్లా నమస్కరించినట్ట దాన్ని ఇట్లా రాసిండ్రు, అది కరెక్ట్ కాదు అది. ఇక ఇది శనార్థి దినపత్రికలో ఉన్న వార్తలైతే ఒకసారి దిశ చూద్దాం ఒకసారి. ఏనా ఇదే కదా. సర్కార్ ఏమైనా వస్తలేదు, ప్యాన్ వస్తలేదు. ఓకే, బైపోల్స్ లో ఇండియా హవా.
7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు, 10 చోట్ల విజయం, 2 సీట్లకు పరిమితమైన బీజేపీ. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ క్లీన్ స్వీప్, పంజాబ్లో సత్తా చాటిన ఆప్ నియంతృత్వాన్ని నాశనం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారంటూ రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తా ఉన్నాం. దయచేసి లైవ్ చూసిన మిత్రులు ఎవరైతే ఉన్నారో, ప్రేక్షకులు ఉన్నారు కదా, దయచేసి లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అంటే మనము క్యూ న్యూస్ ఎప్పుడు కూడా వాస్తవాలు మాట్లాడుతుంది, ఎవరికి వత్తాసు పలకడం అట్లా ఉండదు. అట్లా అని చెప్పేసి ఎవరికి బదనాం చేసేటువంటి ప్రయత్నం కూడా చేయదు. కాకపోతే ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంది క్యూ న్యూస్. కాబట్టి దయచేసి అంటే ప్రజల పక్షాన నిలబడడం మాత్రం 100% జరుగుతుంది. నిరుద్యోగులు, ఉద్యోగులు, తర్వాత ఇక్కడ విద్యార్థులు, ఇక్కడ రైతులు, కర్షకులు, కార్మికులు, ఎవరైతే అన్ని రంగాల్లో ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉంటారో, ఎవరైతే కష్టపడుతూ ఉంటారో, ఎవరైతే పోరాటం చేస్తూ ఉంటారో 100% వారి పక్షాన్నే క్యూ న్యూస్ మాట్లాడుతుంది. కాబట్టి దయచేసి క్యూ న్యూస్ ప్రేక్షకులు అంటే మీరు ఇంకా మరింత మందికి చేరువయ్యేటువంటి విధంగా మీరు షేర్ చేయండి, తర్వాత లైక్ చేయండి. ఎందుకంటే తీన్మాన్ మల్లన్న 100% ఉంటాడు. తర్వాత తీన్మాన్ మల్లన్న ఎందుకంటే ఆయనకు కొన్ని బాధ్యతలు పెరిగినాయి కాబట్టి ప్రజల గురించి ఆలోచించి అంటే కొంచెం అట్లా ఇబ్బంది అంటే ఉన్నది కాబట్టి ఆ ఉద్దేశంతో ఆయన కొంతవరకు రాలేకపోతున్నాడు. అంటే ఎమ్మెల్సీగా బాధ్యతలు ఉన్నాయి. తర్వాత ప్రజల గురించి ఆలోచించాలి. చాలా మంది ఆఫీస్కి వస్తా ఉన్నారు, సమస్యలకు పరిష్కార మార్గాలు చూపుతా ఉన్నారు. ప్యాడ్స్ ఇవ్వడము, పలాని మంత్రులకు ఫోన్ చేయడము చేస్తున్నాడు ఆయన. పరిష్కారం అవుతున్నాయి ఇప్పుడు 100%. నిరుద్యోగులారా తీన్మాన్ మల్లన్న క్లియర్గా నిరుద్యోగుల పక్షాన ఉంటాడు, తర్వాత విద్యార్థుల పక్షాన ఉంటాడు, ఉద్యోగుల పక్షాన ఉంటాడు. అన్ని రంగాలకు 100%. ఎవరైతే బాధితులు ఉంటారో 100% క్యూ న్యూస్ తర్వాత తీన్మాన్ మల్లన్న ఎప్పుడు కూడా మీతోనే ఉంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే పార్టీ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటుండే ఆయన. అసలు యాక్చువల్గా మేమైతే పార్టీ కాదు కానీ తీన్మాన్ మల్లన్న పార్టీ కూడా బాగుండాలని కోరుకుంటుండు. నిజంగా 100% ఆ ఉద్దేశంతో సూచనలు చేస్తూ ఉన్నాం. దయచేసి ఆ సూచనల్ని ప్రభుత్వం పాటిస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం మేము. అది మీకు అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది, లేకపోతే ఎవరు ఏం చేయలేరు దానికి. దయచేసి లైవ్ చూస్తున్న మిత్రులు అందరూ కూడా ఇక్కడ లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. షేర్ చేసేసి మన మిత్రులందరికీ కూడా చేరే విధంగా చేయండి. అది చాలా ఇంపార్టెంట్. ఇంకేమైనా ఉంటే సూచనలు ఏమంటే కూడా గ్రూప్ 2 వాయిదా వేయాలి, గ్రూప్ 2 వాయిదా వేయాలని చెప్పేసి డిఎస్సి వాయిదా వేయాలి. ఇది మెయిన్ గా నడుస్తుంది. అంతా అదే వస్తున్నది కదా మొత్తము. పోస్టులు పెంచాలని కూడా అడుగుతున్నారు. కాకపోతే ఏంటంటే పోస్టులు మరి జోకులు రేంద్రని ఆయన మేము జోకుడు అవసరం లేదురా బాబు. ఇంత గట్టిగా మాట్లాడిన తర్వాత జోకులు అంటే ఏం చెప్తాం. ఇప్పుడు ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది బ్యాచ్ ఉంటుంది. ఇప్పుడు అది గులాబీ బ్యాచ్ మళ్ళీ కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళ గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేము వాటిని ఏం పట్టించుకోము బరాబర్. ఎందుకంటే ఉన్నట్టు మాట్లాడడం ఇంపార్టెంట్. డిఎస్సి మెయిన్ బాగా అందరూ అదే అడుగుతున్నారు. తర్వాత ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. డిఎస్టి పోస్ట్ పోన్. కాబట్టి దయచేసి చూడండి, చూసి లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అది. అంటే మీరు మాకు ఇస్తున్నటువంటి ఒక అంటే ప్రోత్సాహంగా భావిస్తాం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. దిశ ఇక సిరీస్ మనదే. 4వ T20లో జింబాబ్వేపై భారత్ ఘన విజయం. ఇక జైస్వాల్ విధ్వంసకర ఇన్నింగ్స్, హాఫ్ సెంచరీతో రాణించిన గిల్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. సర్కార్ @75 ఇప్పుడు ఇక పడిపోదు, పడగొట్టలేరు. పడిపోయేంద్ర బాబు, పడిపోయేది ఏముండదు. ఇక 74కు పెరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య ఈ నెలాఖరుకు మరింత హైక్ వచ్చే. ఇదంతా వేసింది ఏంటంటే కేటీఆర్, తర్వాత వీళ్ళు కేసీఆర్, హరీష్ రావు వీళ్ళే వేసింది అంతా. ఏమైందంటే పడిపోడేటారు బాబు, నీ గుంజుకొచ్చి ఇలా కూర్చోబెడుతురు. మీకు అర్థమవుతలేదు లెక్క. మీరే చేసుకున్నారు, ఓడి చేసుకుంటూ. ఇప్పుడు మీరు 63 సీట్లు గెలుచుకున్నప్పుడు 2014 63 సీట్లు వస్తే మీరు ప్రభుత్వం నడిపించలేదా? మరి ఇక్కడ 64 సీట్లు వస్తే కూడా మేము ఇట్లా పడిపోతుంది చేస్తుంది అంటే వాళ్ళకి ఇట్లా అనిపించదు ఎవరికైనా. అందుకనే గుంజుకొచ్చి అలా పెడుతురు. అలా అధికార పార్టీ వ్యూహాలు సక్సెస్. బీజేపీ బీఆర్ఎస్ కామెంట్లకు స్ట్రాంగ్ కౌంటర్. ప్రభుత్వాన్ని కూల్చే బెదిరింపులకు బ్రేక్. 29కి పడిపోయిన గులాబీ బలం మొత్తం పోతుంది. ఇక అదనంగా సిపిఐ ఎమ్మెల్యే సపోర్టు. ఇక ఆన్ టైం ఫీజు రియంబర్స్మెంట్ అంట. పెండింగ్ లో ఉన్నవన్నీ క్లియర్ చేస్తామని చెప్పేసి డిఎస్సిని వాయిదా వేయడం కుదరదని చెప్తా ఉన్నారు. కుదరదు కాదు, కుదరాలే 100% కుదరాలే. ఇవన్నీ ఏం లేవు ఇక లెక్కలు.
గ్రూప్ 1 మెయిన్స్ కి 1:100 నిష్పత్తి అమలు చేస్తే లీగల్ చిక్కులు. డిసెంబర్ 9 లోపు ఖాళీలను భర్తీ చేసేలా జాబ్ క్యాలెండర్ తీసుకొస్తాం. రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది నిరుద్యోగులు. ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో వాలంటరీ పోలీసింగ్. యువతే డ్రగ్స్ కి అలవాటైతే కాపాడేది ఎవరు? ఇంజనీరింగ్ కాలేజీలు, నిరుద్యోగ ఫ్యాక్టరీలు. జేఎన్టీయూ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి నిజంగా యాక్చువల్గా ఇంజనీరింగ్ కాలేజీలో నిరుద్యోగ ఫ్యాక్టరీలుగా మారిపోయినాయి. కాబట్టి వాటిని ఎందుకంటే నైపుణ్యం ఉన్న వాళ్ళుగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఒక మంచి సత్సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు. నిజంగా అది అభినందనీయం. కాకపోతే ఏంటంటే మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు. దయచేసి మీరు అది మరి దృష్టి పెట్టుకోరి. ఎవడోడు ఉన్నాడో వాడిని మొత్తం తీసి బండ కొట్టుర్రి పక్కకున్నోని. సుమారు 200 ఎకరాల్లో ఏఐ క్లస్టర్. సెప్టెంబర్ 1st వీక్ లో హెచ్ఐసిసిలో గ్లోబల్ ఏఐ సదస్సు. సుమారు 2000 మంది హాజరు. మంత్రి దుద్దిలా శ్రీధర్ బాబు సీఎంతో కలిసి లోగో ఆవిష్కరణ. కాంగ్రెస్ లోకి అరకపూడి గాంధీ సీఎం సమక్షంలో హస్తంగూటికి. రేవంత్ను కలిసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఇక ఇవాళ బీఆర్ఎస్ కీలక ఎమ్మెల్సీ చేరికపై కూడా ఊహాగానాలు వస్తున్నాయట. ఇది ఎట్లా ఉంటే పైన అయిపోయింది అది. గ్రామాల్లోనే కౌలు రైతుల గుర్తింపు. పట్టాదారులకు అభ్యంతరం లేకపోతేనే తెల్ల కాగితంపై దరఖాస్తు తప్పనిసరి. అవసరం లేని అగ్రిమెంట్ పేపర్. ఇక ధరణి కమిటీ సభ్యుల అభిప్రాయం. త్వరలో రైతు కార్మిక సంఘాల నేతలతో ప్రభుత్వం సమావేశాలు నిర్వహిస్తుందంట. గుర్తింపు విధానంపై సర్కారు దృష్టికి తీసుకెళ్లడం ఇబ్బందిగా కొంచెం. ఎందుకంటే ఇప్పుడు ఏమైతే తెలుసా, ఇప్పుడు 2 పరిశాలు ఉంటాయి ఈడ. ఇప్పుడు అడగబోతే అమ్మ కోపం ఏది ఉంటుందిగా, కరవ పోతే పాము కోపం, అది కప్ప కోపం అన్నట్టు ఉంటుంది కదా లెక్క. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఒకవేళ మనము ఈ రైతు బంధు అంటే రైతు భరోసాని కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారు అనుకో. కౌలు రైతులకి రైతు భరోసా ఇవ్వాలనుకుంటే ఏమైందంటే ఈ ఓనర్లు ఏం చేస్తారు అప్పుడు అంటే భూస్వాములు ఏం చేస్తారు, భూమి ఉన్నటువంటి వాళ్ళు ఇక కౌలుకి ఇయ్యరు, రైతుకు కౌలుకి భూమిని ఇయ్యరు. ఇవ్వకపోతే ఏమవుతుంది అక్కడ కౌలు రైతు మొత్తం నష్టపోతారు. తర్వాత ఒకవేళ లేదు ఇది యజమానికి అంటే భూ యజమానికే రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారు అనుకో, కౌలు రైతుకు కాదు. కౌలు రైతుకు ఇవ్వాల్సింది ఏంటంటే దీనికి ఒక ప్రత్యామ్నాయ మార్గం ఉన్నది. విషయం ఏంటంటే ఎవరు పంట వేస్తారో వాళ్ళకు మంచి జరగాలి కదా మీరు అనుకుంటారు కదా. దానికి ఏం చేయండి అంటే ఇక్కడ ఎరువులలో సబ్సిడీ ఇవ్వండి, తర్వాత విత్తనాలలో సబ్సిడీ ఇవ్వండి, తర్వాత ఇక్కడ దున్నకాలకు సంబంధించి అటువంటి ఏమైనా ఉంటే అటువంటి ప్రోత్సాహకాలు చేయండి. తర్వాత ఏదైతే ధాన్యం ఉంటుందో ఆ ధాన్యానికి మద్దతు ధర కొంత ఎక్కువ ఇవ్వండి. ఇస్తే అప్పుడు ఏమైతుందంటే కౌలు రైతుకు మంచి జరుగుతుంది. కాబట్టి అట్లా చేస్తే బాగుంటుంది. కానీ ఇట్లా మరి వీళ్ళకి ఇచ్చినా వాళ్ళకి ఇచ్చినా కొట్లాడవుతుంది. ఈ కొట్లాడైతే ఏమవుతుందంటే కౌలు రైతుకి ఎప్పుడు గొడవలే నష్టపోతారు. ఇయరిగా వాళ్ళు కౌలుకి ఇయరిగా అట్లా అవుతుంది. తెల్ల కాగితంపై దరఖాస్తు తప్పనిసరి, అయిపోయింది, ఇబ్బంది అవుతుంది. గాజాపై ఇజ్రాయెల్ దాడి. 2 హమాస్ కమాండర్లే లక్ష్యంగా అటాక్ చేస్తున్నారంట. 71 మంది మృతి, 289 మందికి గాయాలు వెల్లడించిన గాజా ఆరోగ్య విభాగం. హైదరాబాద్ విజయవాడ రహదారి విస్తరణ. 6 లైన్లతో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేగా. 700 కోట్ల బడ్జెట్ తో టెండర్లు. ఓ ప్రైవేట్ సంస్థకు పనులు అప్పగింత. ఇక్కడ 3 హైదరాబాదీలు దుర్మరణం, మరో 20 మందికి గాయాలు. ఒడిశాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన ట్రావెల్ బస్సు. ఏటూరు నాగరంలో 3 మృతి, ఆటోను ఢీకొన్న కంటైనర్. ఇదంతా కూడా స్పీడ్ పోతే మందు దాగి నడుపుతారు, స్పీడ్ పోతారు. తర్వాత ఇవన్నీ కూడా దానివల్ల నష్టాలు జరుగుతూ ఉన్నాయి. అతివేగంగా పోతారు. ఇక ఇది ఆగడిగా వీడేదో మొత్తం వీడే సైకిల్ దొక్కినట్టు అది ఇట్లా పెట్టి తొక్కితే పోతుంది. అది తొక్కి పాడవుతుంది కాదు. 150, 200 ఇష్టం వచ్చినట్టుగా పోతారు. పోతే ఇట్లా పరిస్థితి. ఇంటికాడలను ఆలోచించుకోరా నాయన. నేడే రత్న భండార్ ఓపెన్. పూరిలోని జగన్నాథుడి ఆలయంలో 46 ఏళ్ల తర్వాత తెరవనున్న అధికారులు. ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి ఉన్నాం. కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్. అయితే ఇక్కడ ఒడిశాలో ఉన్నటువంటి పూరి జగన్నాథుడు అంటే ప్రపంచవ్యాప్తంగా గొప్పగా పేరున్నది. వస్తున్నాయి జగన్నాథ చక్రాలు వస్తున్నాయి అని చెప్పేసి అక్కడ శ్రీశ్రీ అంటాడు. అట్లా జగన్నాథుని ఆలయం ఒక భారీగా ముందు చూసినాం కదా, లక్షల మంది భక్తులు వస్తారు. దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చేస్తారు. అయితే అక్కడ పెద్ద గుడి ఉంటుంది. అయితే ఏమైతుందంటే 46 సంవత్సరాల క్రితం అక్కడ తాళం వేసినట్ట. లోపల మొత్తం వజ్ర వైఢూర్యాలతో కూడుకున్నటువంటి దేవునికి సంబంధించి కిరీటాలు ఉన్నాయంట, నీలమాలికలు ఉన్నాయంట, బంగారం ఉన్నదంట, వజ్రాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయని అంటున్నారు. అవన్నీ కూడా 46 సంవత్సరాల తర్వాత తెరుస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మేము ఈ ఏది అక్కడ లోపల ఉన్నటువంటి పూరి జగన్నాథ ఆలయంలో ఉన్నటువంటి ఏవైతే రత్న భండారు ఉందో ఆ రత్న భండారును తెరుస్తామని చెప్పేసి గతంలో భారతీయ జనతా పార్టీ పార్టీ హామీ ఇచ్చింది. హామీ ఇచ్చిన తర్వాత ఏమైంది, అక్కడ ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ గవర్నమెంట్ కూలిపోయి తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయాలి కాబట్టి అక్కడ తాళం తీస్తా అని చెప్పేసి అంటున్నారు రత్న భండారికి సంబంధించి. అయితే తాళం చేయి దొరకలేదంట, తాళం చేయి లేదు.
తాళం చేయి లేకపోతే ఎట్లా అని చెప్పేసి అంటే ఒక కలెక్టర్ దగ్గర ఒకటి డూప్లికేట్ తాళం చేయి ఉందంట, ఆ తాళం చేతితో తీస్తారంట. ఒకవేళ ఆ తాళం చేయి కూడా పని చేయలేదనుకో లాస్ట్కి వస్తే కటర్ పెట్టి కట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తీయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. తీస్తే మరి అందులో ఏమేమి వెళ్తాయి ఏం కథ, మరి అందులో పాములు గుట్లు ఉంటాయంట, పెద్ద పెద్ద పాములు విషసర్పాలు అవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారు పబ్లిక్. మరి ఒకవేళ నిజంగా అవి ఉంటే ఏం చేస్తారంటే ఈ స్నేకు వాళ్ళు ఉంటారు కదా, పట్టుకునే వాళ్ళు ఉంటారా, స్నేక్ స్నాచర్స్ ఉంటారు కదా, వాళ్ళని పట్టుకోపోయి అవన్నీ కూడా చేస్తూ ఉన్నారంట. దానికి ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి. పూరి జగన్నాథ ఆలయానికి సంబంధించి ప్రపంచ ప్రసిద్ధిగరించినటువంటి ఆలయం ఇక్కడ మన దగ్గర కూడా ఉన్నది. ఇక్కడ ఈ తెలంగాణ భవన్ పక్క కోటి కట్టిరు కదా ఆలయం ఉన్నది. నిజంగా కూడా అక్కడ ఒడిశాలో అంటే పెద్ద భారీగా జనం తరలి వస్తారు. మొన్న అయినాయి మనకు అవి. కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ కు వచ్చా పరీక్ష వాయిదా వేయకుంటే చితకబాదుతారా? బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సీఎం మాటలు వింటే కంచె చేను వేసినట్టుంది అని విమర్శలు వస్తున్నాయి. ప్రజాపాలన కాదు రాక్షస పాలన, 11 మంది దొంగలతో రేవంత్ బాబా పాలన, గ్లోబల్ టెండర్లలో 1200 కోట్ల రూపాయల స్కామ్, వాటిని రద్దు చేయకుంటే ఉద్యమిస్తామని చెప్పేసి ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటా ఉన్నాడు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా గట్టిగా నడుచుకుంటుండు. అనర్హులకు ఆసరా, లబ్ధిదారుల జాబితాలో రిటైర్డ్ ఎంప్లాయీస్, నిబంధనలకు విరుద్ధంగా పెన్షన్ తో పాటు పింఛన్ ఇస్తున్న గొప్ప నాయకుడు కేసీఆర్. పేదలకు అందాల్సిన నిధులు దుర్వినియోగం, రాష్ట్ర వ్యాప్తంగా 5650 మంది పేర్ల గుర్తింపు, ఇందులో 3824 మంది ఇప్పటికే మృతి, ఇంకా లబ్ధి పొందుతున్న 1826 మంది సెర్ఫ్ నిర్వహించిన తనిఖీల్లో బహిర్గతం. చచ్చిపోయిన వాళ్ళకి కూడా కేసీఆర్ ఏంది ఇచ్చిండట, అదేంది పెన్షన్ ఇచ్చిండట, పింఛను చచ్చిపోయిన వాళ్ళకి కూడా ఇచ్చిండట. తర్వాత ఇంకొకరికి ఇచ్చిండట, ఎవరైతే రిటైర్ అయ్యి వాళ్ళు పింఛన్ తీసుకుంటారో రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళకి వస్తుంది కదా, ఆ పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా పింఛన్ ఇచ్చేసినట కాక. అటువంటి కథలు చేసిండు. ఇటువంటి లోకం మీద ఎవరు చేయరు, చచ్చిపోయిన వాళ్ళకి పింఛన్ ఇవ్వడం అంటే. గుజరాత్ ను వణికిస్తున్న చాందీపురా వైరస్ సోకి 4 చిన్నారులు మృతి, మరో 2కి కొనసాగుతున్న ట్రీట్మెంట్, ఇంకో 6గురి బ్లడ్ శాంపిల్ పూణేకు, ఫలితాల కోసం వైద్యుల ఎదురు చూపు. ఈ కొత్త రోగాలు వచ్చి పడవుతున్నాయి. ఇవేంటి గమ్మతుంటాయి మెదడులో. అసెంబ్లీ సెషన్ కు కేసీఆర్ దూరం, అవమానం తప్పదనే ఆందోళనతో గైర్హాజరు, సభలో బలం తగ్గడము మరో కారణమంట, మాజీ ఎమ్మెల్యేల అభిప్రాయం అంటున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాకపోవచ్చనే అభిప్రాయాలు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేల్లో వ్యక్తమవుతున్నాయి. ఇక సభకు హాజరై అవమానాన్ని మూటగట్టుకోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో కేటీఆర్ హరీష్ రావుకి బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉందన్న వార్తలు ఆ పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. మరోవైపు ఆ పార్టీ నుంచి వరుసగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోతుండటంతో చివరకు సింగిల్ డిజిట్ కు పరిమితం అవుతుందనే ఆందోళన సైతం అందుకు ఒక కారణమని గులాబీ నేతలు భావిస్తున్నారంట. అసెంబ్లీ సెషన్ కు కాక ఇప్పుడు కూడా రాకపోవచ్చట. రాడు. ఆత్మహత్య చేసుకుంటున్న లాయర్ కు లావణ్య మెసేజ్, రాజ్ తరుణ్ మోసం చేశాడని ఆవేదన, డయల్ 100 కు సమాచారం ఇచ్చిన లాయర్, ఆమెను రక్షించి కౌన్సిలింగ్ ఇచ్చిన నర్సింగ్ పోలీసు. ఈ రాజ్ తరుణ్ ఉన్నాడు కదా హీరో, ఆయన ఏదో మరి లవ్ చేసిండు అన్ని చేసిండు అని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నది. మరి ఏం చేసిండో తెలియదు. కలిసి ఉన్నారంట 10 సంవత్సరాలు కలిసి ఉన్నారంట 10 ఏళ్ళు. మరి దీన్ని ఏమంటారు, డేటింగ్ అంటారా? డాటింగ్ డేటింగ్ ఉన్నారంట. డేటింగ్ అంటే సహజీవనం. చేసిండు అన్ని చేసిండు, ఇప్పుడు ఆగం చేసిండు, అవతల పడ్డాడు, వేరే పెళ్లి చేసుకుంటా అంటుండ అని చెప్పేసి ఆమె ఆరోపిస్తుంది. ఇది దిశలో ఉన్న వార్తలతో ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఇక బైపోల్లో కూటమి హవా, 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు, 11 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థుల విజయం, ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి భంగపాటు. ఇక 13 స్థానాల్లో కేవలం 2 స్థానాలకే పరిమితం అయిపోయింది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. పరీక్షలు వాయిదా పడితే నిరుద్యోగులకే నష్టం, ఉద్యోగాల కోసం కొట్లాడి ఇప్పుడు పరీక్షలు వాయిదా వేయమంటారా? యువత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంటే రాజకీయ శక్తులు యువతను రెచ్చగొడుతున్నాయి. నిరుద్యోగుల దృష్టి మళ్లించడానికి కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఆమరణ దీక్షలు చేస్తున్నారు. 1:100 చేయాలన్న డిమాండ్ను అంగీకరించడానికి మాకు ఇబ్బంది లేదు, త్వరలోనే ఇబ్బంది లేకపోతే చేయరి. త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. యూపీఎస్సీ తరహాలో ప్రతి ఏటా ఉద్యోగాల భర్తీ, ఇంజనీరింగ్ కాలేజీలకు సహాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి బకాయిలు లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తాం. సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఏమంటున్నారంటే మీకు 1:100 చేయడానికి ఇబ్బంది లేకపోతే చేయండి, తర్వాత ఇక్కడ ఏది మేము వాయిదా వేయడానికి కూడా మాకు అభ్యంతరం లేదనుకుంటే అభ్యంతరం లేకపోతే చేయండి. ఎందుకంటే విషయం ఏంటంటే ఇప్పుడు ఆవరణ దీక్ష చేస్తా అంటే ఇప్పుడు ఆవరణ దీక్ష వాళ్ళకి ఎందుకు అవకాశం ఇస్తున్నారని అంటున్నాం. ఆ అవకాశం ఇస్తుంది మీరే.
మీరు మొండి వైఖరి అవలంబిస్తే వాళ్ళకు అవకాశం వస్తుంది. ఈ అవకాశం రావాలనే కొంతమంది అధికారులు మిమ్మల్ని మిస్గైడ్ చేస్తుర్రు. మరీ చెప్తా ఉన్నా, మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు, మిమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీకు అర్థమైతలేదు. దయచేసి దానిపైన దృష్టి పెట్టండి. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఆజ్కి బాత్ చూద్దాం. ఈ రోజుల్లో రాజకీయ నాయకులు గెలుపు గుర్రాలు కావడానికి చేయకూడని పనులన్నీ చేసి సంపాదిస్తున్నారు. ఎన్నికల నాడు మెతుకులు విధిల్చి ఓట్లు కొంటున్నారు. ప్రజలను ప్రలోభపెట్టి ఓటరు తనను తాను నిందించుకునే స్థితి తెచ్చిన నాయకుడి నోటు అన్న పదం రానియకుండా చేయండి. ఓటును కొనుక్కొని గెలుచుకున్న దరిద్రపు ఆలోచన ఉన్న నాయకుడి భరతం పట్టండి. మాకు ఓటు కాదు, నగరం బాగు చేయండి అని చెప్పండి. ధరల మూత కాదు, సరసమైన ధరలుండేలా చూడమని నిలదీయండి. రోడ్లు ఏమని అడగండి, విద్యా వైద్యం ఉచితంగా అందించమని డిమాండ్ చేయండి. యువతకు ఉపాధి చూపించమని చెప్పండి. వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు ప్రభుత్వం ద్వారా సహకారం చేయమని చెప్పండి అని చెప్పేసి కనకమామిడి సన్ని మంచిగా రాస్తాడు. సన్ని పర్ఫెక్ట్ రాస్తాడు రాయడం. కారుకు బై చెప్తున్నాడు, కాంగ్రెస్ కు జై కొడుతున్నాడు. చూసుకోగా కాంగ్రెస్ కి జై. కాంగ్రెస్ గుడికి చేరిన షేర్లింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరకపుడి గాంధీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ను వెంటాడుతున్న సమస్యలు, ఎన్నికల్లో పరాజయం, కవిత అరెస్టు, పార్టీ వీడుతున్న ఎమ్మెల్యేలు, కష్టకాలంలో కారు దిగుతున్న ఎమ్మెల్యేలు. అరకపుడి గాంధీకి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్, ఎమ్మెల్యేతో పాటు పలువురు కార్పొరేటర్ల చేరిక. బస్సులు పెంచుతున్నాం, 1000 బస్సులను కొనుగోలు చేశాం, మరో 1500 బస్సుల కోసం ఆర్డర్ ఇచ్చాం. ప్రతి జిల్లాకు ఇక ఏసీ సర్వీస్ బస్ సర్వీసులు ప్రారంభిస్తాం. ఇచ్చిన హామీ ప్రకారం మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్నాం. ఆర్టీసీ ఉద్యోగులకు 21% డిఏ ఇచ్చాం. నల్లగొండలో బస్ సర్వీసుల ప్రారంభోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 1వ తేదీన జీతాలు అనేది ప్రకటనలకే పరిమితం. మోడల్ స్కూల్ టీచర్లకు 2 వారాలు గడిచిన వేతనాలు రాలేదంటే కొంచెం చూడండి. ఇది కాదు మరి నేను ఏమంటున్నా, 100% వాళ్ళకి టైంకి ఇవ్వాలి, అది 100% ఇవ్వాలి. కానీ మీరేం చేసిండ్రు అంటున్నా. గతంలో మేము చేయలేదు కాబట్టి మమ్మల్ని దించిండ్లు, మీరు హామీలు ఇచ్చిండ్రు కదా చేయమంటున్నాడు హరీష్ రావు. మా పని చేసినట్టుండా. గెస్ట్ లెక్చరర్లకు ఇచ్చిన హామీని అమలు చేయలేదు మాజీ మంత్రి హరీష్ రావు. రైలు ప్రయాణికులకు శుభవార్త. అందుబాటులోకి రానున్న చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఫోటోలు షేర్ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక సికింద్రాబాద్ పై తగ్గనున్న ఒత్తిడి. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ఆధునీకరణ పనులు దాదాపు పూర్తయినాయంట. ఆధునీకరణలో త్వరలో ప్రయాణికులకు ముందుకు వస్తుందంట చెర్లపల్లి స్టేషన్. మరి బస్సులను కూడా పెంచండి చెర్లపల్లి స్టేషన్. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే అన్న, హైదరాబాద్ లో బస్సులు అంటే గుర్తు, హైదరాబాద్ లో ఇప్పుడు ఆంధ్రాకి పోవాలన్నా, రాయలసీమకు పోవాలన్నా, ఉత్తరాంధ్రకు పోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా ఏ మూల నుంచి అయినా బస్సులు ఉంటున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు, ఆర్టీసీ బస్సులు కావచ్చు. ఇక మన తెలంగాణలో వివిధ జిల్లాలకు పోవాలంటే జేబీఎస్ కు రావాలి, లేదంటే ఎంజీబీఎస్ కు రావాలి. అటు పటాన్ చెరువు నుంచో, ఇటు లంగరౌజ్ నుంచో, ఇట్లా వివిధ కోణాలలో బస్సులు నడిపితే ప్రజలకు ఇంకా ఉపయోగంగా ఉంటది. ఇప్పుడు వరంగల్ పోవాలంటే ఉప్పల్కి ఎక్కువ రావాలి. విషయం ఏంటంటే అట్లుంటాయి. అంటే విషయం ఏంటంటే ఇప్పుడు ఒకవేళ జేబీఎస్ ఉన్నా, లేకపోతే ఇక్కడ ఎంజీబీఎస్ ఉన్నా, లాస్ట్ కోసం ఉప్పల్కి వచ్చి ఎక్కుతారు. అట్లా ఏం లేదు, అవకాశం ఉంటది. బస్సులు మూలాల నుంచి ఉంటే ఇంకా బాగుంటది. ఒడిశాలో బస్సు ప్రమాదం, 3 హైదరాబాద్లీ దుర్మరణం. బరంపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. 23 మందితో బయలుదేరిన బస్సును ఢీకొన్న మరో బస్సు ప్రమాదంలో 3 మృతి, 20 మందికి తీవ్ర గాయాలు. మృతి చెందిన వారు పాత బస్తీకి చెందిన ఉదయ్ సింగ్, క్రాంతిభాయ్ ఉప్పలయ్య. అన్యాయంగా చచ్చిపోతున్నారు నాయన. అసలు మీరు అర్థమైతలేదు. రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండండి. ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించాలి. ప్రజలు మీరు రక్షణ కల్పించుకోవాలి. ఇష్టం వచ్చినట్టు స్పీడ్ పోయి మందు తాగి నడిపి తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకోకుండా, హెల్మెట్ పెట్టుకోకుండా ఇవన్నీ కథలు పడితే డేంజర్ అవుతుంది లెక్క. అలిగిన ఈటల జేఎన్టీయూ కార్యక్రమానికి ఆహ్వానం అందకపోవడంపై ఈటల ఆగ్రహం. సీఎం సమక్షంలోనే ప్రోటోకాల్ విస్మరించడం దారుణం. ఆహ్వానం పంపకుండా అధికారులు ప్రోటోకాల్ విస్మరించారు. లోక్సభ స్పీకర్ కు ఇక్కడ సిట్టింగ్ ఎంపీకి ఆహ్వానం అందలేదు. ఇక సోనియాతో జార్ఖండ్ సీఎం హేమంత్ దంపతుల భేటీ. ఇక మర్యాదపూర్వకంగా కలిసినట్లు సోరెన్ చెప్పిండంట. ఇది ఆదాబ్లో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఈనాడు ఇంట్లో లేదు, పైన ఉన్నది, ఈడున్నది. జాబ్ క్యాలెండర్ కు చట్టబద్ధత. యూపీఎస్సీ తరహాలో రాష్ట్రంలో ఏటా పోస్టుల భర్తీ అసెంబ్లీలో సవివరంగా ప్రకటిస్తాం. ఈ ఏడాది నుంచి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు లేకుండా చూస్తాం. చాలా గొప్ప విషయం ఇదైతే. సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిండు. తర్వాత కాంగ్రెస్లోకి మరో భారత ఎమ్మెల్యే సీఎం రేవంత్ సమక్షంలో అరకపూడి గాంధీ చేరిక. ఇక డ్రగ్స్ పై యుద్ధం ప్రకటించాం. ఎన్ఎస్ఎస్ విద్యార్థులు భాగస్వాములు కావాలి. కేరళ తరహాలో మోరల్ పోలీసింగ్ ప్రాధాన్యం. జేఎన్టీయూ సదస్సులో సీఎం
రేవంత్ రెడ్డి ఈ అర్ధరాత్రి 12 గంటలకు చేసినా కూడా ఈనాడు కవర్ చేసింది. చేయాలి అసలు రేట్ ఎందుకంటే వాళ్ళు వేరే పత్రికలు ఒకవేళ కవర్ కాలేదు. ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉన్నాయి ఈనాడు అంటే ఎట్లుంటుందంటే నేను ఈటీవీలో చేసి వచ్చింది నేను ఎట్లుంటుందంటే ఒకవేళ నిజంగా అప్పుడు రాత్రి 1 గంటకు ఒకవేళ పేపర్ బయటకు వచ్చేసింది అనుకో, వచ్చిన తర్వాత 1 గంటకి ఏమైనా సంఘటన జరిగితే ఆ పేపర్లు మొత్తం ఆపేసి తర్వాత మళ్ళీ కొత్త పేపర్ ప్రింట్ చేస్తారు, చేసేసి అట్లా తీసుకొస్తారు. పోటీ పరీక్షలు వాయిదాకు రోడ్డెక్కిన నిరుద్యోగులు, రాత్రి వేళ మెరుపు ధర్నాలు, యువతి ఆత్మహత్య యత్నం. హైదరాబాద్ అశోక్ నగర్ లో ప్రకాశిస్తున్న నిరుద్యోగులు చూడరి, ఇది వాస్తవం జరుగుతుందని చెప్పిన మనం. వాస్తవం జరుగుతుంది అంటే లేదు అదేం జరుగుతుంది అంతమంది కాదు, అది మీకు రాంగ్ గైడెన్స్ ఇస్తారు. ఉప ఎన్నికలో ఇండియా విజయం, విపక్ష కూటమికి 10, భాజపా 2 స్థానాల్లోనే గెలుపు. ఇక ప్రోటీన్ కథా చిత్రం, సరికొత్త అట్లాస్ చిత్రం చేసిన బ్రిటన్ శాస్త్రవేత్తలంట. ఇట్లా ఉంటే గంటకో మోసం పూటకో వేషం, కొత్త పద్ధతులతో మోసగిస్తున్న సైబర్ నేరగాలు, బెదిరించి ప్రలోభ పెట్టి డబ్బులు కొట్టేస్తున్న వైనం, వల విసిరి ఉచ్చులోకి లాగి దోపిడి, అవగాహన అప్రమత్తతోనే ఒకసారి సిఐడి ఆఫీసర్స్ ఈడీ ఆఫీసర్స్ అంటూ వాళ్ళ అమ్మాయిల వల వేసి కూడా సైబర్ నేరగాలు అమ్మాయిలు మంచిగా ఉంటారట, మంచిగా ఫ్రెండ్షిప్ చేస్తా అన్ని చేస్తా అని వస్తారట. మీకు ఏ లాంగ్వేజ్ లో ఉంటే ఆ లాంగ్వేజ్ మాట్లాడుతారంట, మాట్లాడి తీసుకుపోతారు, పబ్లో తీసుకుపోతారు, ఇద్దరు కట్టిపిస్తారు, ఏకపోతే ఆగమా ఉంటుంది కథ. కాబట్టి జాగ్రత్తగా ఉండరు, వచ్చింది దొరికింది కాదు శాంతాని మళ్ళా కాకుర్రి పరిశాన్ అవుతారు. 3 శాఖలకే 90,000 కోట్ల రూపాయలు, వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్ శాఖలకు అగ్ర ప్రాధాన్యం. 25 లేదా 27న శాసనసభలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 90,000 కోట్ల రూపాయలతో. డ్రగ్స్ నివారణకు ప్రహారీ క్లబ్లు, ప్రభుత్వ ప్రైవేట్ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు, విద్యాశాఖ ఉత్తర్వులు. మంచి నిర్ణయం ఇది. ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే నిజంగా మంచి ఉంటుంది. అనర్హులకు ఆసరా, ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు పొందుతున్నట్లు గుర్తింపు. 5,650 మంది నుంచి సొమ్ము రికవరీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని చర్చలు. ఇది సంగతి ఏమో ఉంది. రోజుకొక్కసారి నవ్వాలి, చట్టం తీసుకొచ్చిన జపాన్ తీసుకొచ్చిందట. ఇప్పటికిప్పుడు ఎలా నవ్వుతారు, పెళ్ళైన వారినైనా మినహాయించాలని చెప్పేసి పెళ్ళైన వాళ్ళకి మినహాయించారంట, లేకపోతే నవ్వు మొత్తం మాయమైపోయింది పెళ్ళైనాక. ఇట్లా ఉంది. ఇంకోటి ఉంది కదా, ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈమెమంటుంది చూడిగా, ఈమె చూసుకోరిగా, ఎన్నడూ నిరుద్యోగుల గురించి పట్టించుకోనామే, నిరుద్యోగుల గురించి మాట్లాడనా, సంవత్సరాలలో ఒక్క పూట కూడా వేయలే ఏనామే ఇయ్యాల ఇట్లా వస్తుంది. ఇటువంటి అవకాశం ఎవరిస్తున్నాడో మీరే ఇస్తున్నారు, ఇంకెవరు ఏం చేస్తలేదు దీనికి. చూసుకోగా ఏ పరీక్ష రాయని వారే దీక్ష చేస్తున్నారు. చూసిన ఇట్లా అబాస్ పాలు చేస్తారు సార్, మీరు అనవసరంగా మీరు అన్యాయంగా ఇప్పుడు ఇట్లా అయిపోతున్నారు. ఎవడు ఇచ్చిండో వాడు మిస్గైడ్ చేసి మిమ్మల్ని, అట్లా చేయలేదు. అట్లా ఉన్నాయి. రేవంత్ బగ్గుమన్న యూత్, రేవంత్ వాక్యాల వీళ్ళకి అవకాశం దొరిక ఈమె ఆగుతుంది. ఇప్పుడు మా ఆయనకు మంచి దొరికిందని నగర్ లో అభ్యర్థుల మెరుపుదారణ, దిల్సుఖ్నగర్ లో రోడ్ ఎక్కిన అభ్యర్థులు. అశోక్ నగర్ లో అభ్యర్థుల మెరుపుదారణ, దిల్సుఖ్నగర్ లో రోడ్ ఎక్కిన అభ్యర్థులు. తక్షణమే గ్రూప్ పోస్టులు పెంచాలని డిఎస్సి వాయిదా వేయాలని డిమాండ్. ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్ దిగ్బంధం, ఆందోళనలో కిలోమీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్. గ్రూప్స్ అభ్యర్థి నిత్య మైత్ర ఆత్మహత్య యత్నం, ఇటువంటి ఏకుండ్రి. ఇక గాంధీ దవాఖానకు తరలింపు, సీఎం డౌన్ అంటూ నినాదాలు భారీగా మోహరించిన పోలీసుల బలగాలని చెప్పేసి. ఏం డౌన్ ఏం అంటలేరు కానీ చెయ్యిరన్నా రేవంత్ అన్న అంటున్నారు, ప్రేమతోటే అంటున్నారు. మీరు అర్థం చేసుకోరు. ఇక మా భూమి మాకే కాదని గుంజుకుంటే భూమి ఇవ్వాల్సిందే. ఇక రీజనల్ రింగ్ రోడ్డుకు భూములు ఇచ్చేది లేదు. పాత ఇవన్నీ వేసిందంతా ఈయన కాక వేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేలకు మీ రేట్ ఎంత, మరి మీరు కొన్నప్పుడు ఎంత రేటు పెట్టి, నువ్వు ఎంత కొన్నావే రామన్నా, ఎంత కొన్నావు? అప్పుడు పైకం మంచిగా ఉండగా ఇప్పుడు కూడా పైకం మంచిగా ఉండదు అంట. లక్షల కోట్లు వేసుకున్నారు కదా, ఎంతెంత పెట్టి కొన్నారు అప్పుడు. మరి మీరు కొన్నారు కాబట్టి అది గుర్తుకొచ్చిన అదే రామన్నా. రాహుల్ ను నిలదీసిన కేటీఆర్, కర్ణాటకలో బీజేపీ చేస్తున్నది, ఇక్కడ మీరు చేస్తున్నారా అని ప్రశ్న. రాష్ట్రంలో రేవంత్ ట్యాక్స్ సినిమా కలెక్షన్లను మించిపోతున్నదని మీరు ఫ్లోర్లు రాసుకున్నారా? కాంగ్రెస్ లా మనము తప్పు చేస్తే ఎలా, ఇలాగైతే పవర్లోకి వచ్చి లాభం ఉండదు. బీజేపీకి కేంద్ర మంత్రి గడ్కరీ హెచ్చరికలంట. ఇక యూపీ బీజేపీలో తిరుగుబాటు అని చెప్పేసి అఖిలేష్కి సంబంధించి ఒక వార్త. ఇక ఆ పింఛన్ వాపస్ ఇవ్వాల్సిందే, ఆసరా సొమ్ము తిరిగి ఇవ్వాలని హుకుం. 1826 మందికి. ఇవి ఏంటంటే ఇక అసలు విషయం రాయది, అసలు విషయం రాయది. చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద పింఛన్ తీసుకురట, అది రికవరీ చేస్తా అంటే మీకు బాధ అనిపిస్తుంది. మీకు
నమస్తే తెలంగాణకు బాగా బాధ అనిపిస్తున్నది. తర్వాత ఇంకొకటి ఏమైందంటే ఎవరైతే పింఛన్దారులు ఉంటారో, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వాళ్ళకు కూడా పింఛన్లు ఇచ్చిరట. పింఛన్ ఉన్న వాళ్ళకి మళ్ళీ పింఛన్ ఇచ్చిరట. అదో 50,000 వస్తుంది, మళ్ళీ ఏదో 4,000 కలిపి పెట్టించిరట. అటువంటిది అవన్నీ చేసిండ్రు. చేస్తే ఈమె బాధపడుతున్నది, అయ్యో ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇస్తే గట్టెట తీసుకుంటున్నాను. 222 రోజులు 32,000 కోట్లు రేవంత్ సర్కార్ చేసిన అప్పు. మీరు 7 లక్షల. ఇవన్నీ అప్పుల నుండి పోయి అప్పుల కంటే మిత్తిలు కట్టినా ఎక్కువనే, వడ్డీలు కట్టినా ఎక్కువనే. అది చేసిన వాళ్ళంటే కేసీఆర్ పాపం. అది కరెంటు కోతలపై గిరిజనుల కన్నెర, సబ్ స్టేషన్ ఎదుట బైఠాయింపు. మెదక్ జిల్లా అల్లాదుర్గం చూడండి, కొంచెం అప్పుడప్పుడు కొంచెం మంతరిలో మహిళల ధర్నా. కరెంట్ అక్కడక్కడ పోతున్నది, చూడండి. కరెంట్ అయితే పోతుంది, కంపల్సరీగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. తర్వాత నిరుద్యోగుల విషయంలో 100% మంచి చేస్తూ ఉంది. ఆ మంచి చేసిన దాన్ని వాళ్లకు లబ్ధిదారులకు చేరే విధంగా మీరు ప్రయత్నం చేయండి. తర్వాత ఈ వాయిదా అంశాన్ని 100% పరిశీలించాలి కాదు, వాయిదా చేయాల్సిందే.